67వ అధ్యాయం. లూసిఫర్ కుతంత్రం. ఇప్పుడు లూసిఫర్ తన బృహత్ ప్రణాళికను నెరవేర్చుకోవడానికి సమయం ఆసన్నమైంది. ఆ దిశలో తొలి అడుగుగా లూసిఫర్ ఈ భూమి మీద మానవజాతి మూలపితులను దేవుని సహవాసం నుండి వేరు చేయడానికి ఒక వ్యూహాన్ని రచించాడు. లూసిఫర్ అనే దేవ విరోధి ఒకడు ఉన్నాడన్న వాస్తవం ఆదాము హవ్వలకు బాగా తెలుసు. మన మెరిగిన లోకములోని పాఠశాలలోని గురువులు ప్రశ్నాపత్రం సిద్ధం చేసేటప్పుడు అంతకుముందు తాము చెప్పిన పాఠాలలో నుండే ప్రశ్నలను సిద్ధం చేస్తారు. అలాంటిది దేవుడు తాను భూగ్రహం చుట్టూ వేసిన అగ్ని ప్రాకారాన్ని తొలగించి శోధకుడి ప్రవేశానికి అవకాశం కల్పించాడు అంటే ఆయన తప్పకుండా ఇలాంటి శోధకుడు ఒకడు వస్తాడని ఆదాము హవ్వలకు ముందుగానే చెప్పి హెచ్చరించి వారిని మానసికంగా సిద్ధపరిచి ఉంటాడు. దేవుడు ఎంత న్యాయవంతుడో బాగా ఎరిగినవాడు లూసిఫర్. గనుక తనను గూర్చి ఆదాము హవ్వలకు తెలిసే ఉంటుందని లూసిఫర్ సరిగానే ఊహించాడు. అందుచేత అతడు తానుగా ఒక పడిపోయిన కెరూబుగా, అంధకార రాజ్యాధిపతిగా తన నిజస్వరూపంతో ఆదాము హవ్వల ఎదుటికి వెళ్ళకూడదని లూసిఫర్ నిర్ణయించుకున్నాడు. ఈ కారణాన్ని బట్టి మానవజాతికి బాగా పరిచితమైన ప్రాణులలో ఏదో ఒక ప్రాణిని సాధనంగా వాడుకొని ఆ మీడియం ద్వారా మానవ జాతితో మాట్లాడాలని లూసిఫర్ నిర్ణయించుకున్నాడు. అప్పట్లో ఆదాము హవ్వలు తప్ప వేరే మానవులు లేరు కదా మరి. అందుచేత జంతుజాలం నుండే లూసిఫర్ ఒక మాధ్యమాన్ని ఎన్నుకోవలసిన అవసరం ఏర్పడింది. ఒక జంతువును మాధ్యమంగా వాడుకుంటే లూసిఫర్ ఆదాము హవ్వలతో ఎలా మాట్లాడుతాడు? జంతువులు మాట్లాడవు కదా అన్న సమస్య ఇక్కడ తలెత్తలేదు. ఎందుకంటే ఆదాము హవ్వలు విశ్వంలోని ఎన్నో ప్రపంచాల వింత జీవులను, రకరకాల జంతువులను అప్పటికే చూసి ఉన్నారు. ఆ జంతువులలో ఎన్నో జంతువులు మాట్లాడతాయి కూడాను. మాట్లాడే జంతువులెన్నింటినో మానవ జాతి ఆదిపితరులు చూసి ఉన్నారు. అందుచేత లూసిఫర్ ఈ భూప్రపంచములోని ఏదో ఒక జంతువును ఆవేశించి దాని ద్వారా ఆది మానవులతో మాట్లాడాలని నిర్ణయించుకున్నాడు. ఒక జంతువు ద్వారా మాట్లాడడం మాత్రమే కాకుండా ఆదాము హవ్వ అనే ఇద్దరిలో ఎవరితో మాట్లాడితే పడగొట్టడం సులభం అవుతుందో కూడా లూసిఫర్ అంచనా వేసుకున్నాడు. తోట మధ్యలో ఉన్న మంచి చెడ్డల తెలివిని ఇచ్చు వృక్షఫలమును మీరు తినకూడదు అని దేవుడు ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఇంకా హవ్వ పుట్టలేదు. దేవుడు ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆదాము మాత్రమే ఉన్నాడు. ఫలానా ఫలం నిషిద్ధం, దాన్ని మీరు తింటే చచ్చిపోతారు అని దేవుడు ఆదాముతో మాత్రమే చెప్పాడు. ఆ తర్వాత హవ్వ ఉనికిలోనికి వచ్చింది. దేవుని స్వరం ఈ విషయంలో నేరుగా విన్న అనుభవం హవ్వకు లేదు. అందుచేత లూసిఫర్ ఆదాము దగ్గరికి వెళితే తన పప్పులు ఉడకవని, తన కుతంత్రం సఫలం కాదని ఎరిగి హవ్వ దగ్గరికే వెళ్ళాలని, హవ్వతోనే మాట్లాడి ఆమె ద్వారా ఆదామును అవిధేయతలోనికి నడిపించాలని లూసిఫర్ తన వ్యూహాన్ని ఖరారు చేసుకున్నాడు. ఆ విధంగా దుష్టుడైన లూసిఫర్ మానవజాతి పతనం కోసం ఒక పగడ్బందీ వ్యూహాన్ని రచించుకున్న తర్వాత తన మాధ్యమంగా ఉపయోగపడే జంతువు కోసం అన్వేషణ మొదలుపెట్టాడు. ఇప్పటి ప్రపంచంలోనైతే సాతాను ఏ మనిషిలోనైనా దూరగలడు, ఏ ప్రాణిలోనైనా దూరగలడు. కానీ ఆ స్వర్ణయుగంలో ఈ భూప్రపంచం మొత్తం ఆదాము పరిపాలనలో ఉంది. ఆదాము దేవుని పరిపాలనలో ఉన్నాడు. అంటే పరోక్షంగా ఈ భూలోకం అంతా దేవుని పరిపాలనలో ఉంది. దేవుడు పరిపాలిస్తున్న ప్రపంచంలో ఏదో ఒక ప్రాణిలో లూసిఫర్ దౌర్జన్యంగా దూరడానికి వీలు లేదు. ఆ స్వర్ణయుగంలో ఈ భూమి మీద ఉన్న ప్రాణులలో ఏదో ఒక ప్రాణిలో లూసిఫర్ ప్రవేశించాలంటే అందుకు ఆ ప్రాణి స్వచ్ఛందంగా అనుమతించాలి, ఒప్పుకోవాలి. అందుకోసం లూసిఫర్ ఈ భూప్రపంచంలోని జంతువులన్నిటితోనూ బేరసారాలు మొదలుపెట్టాడు. జంతువులకు ఆలోచన ఉంది, వాటికి మాట్లాడే శక్తి లేకపోవచ్చు. అయినా కోపాన్ని, బాధను, ఆనందాన్ని అవి తమదైన భాషలో వ్యక్తం చేస్తాయి. భాషతో పని లేకుండా లూసిఫర్ తన బలమైన మానసిక శక్తుల ద్వారా ఒక ప్రాణిలోని మనస్సుతోనే నేరుగా సంభాషించగలడు. ఆ సామర్థ్యాన్ని ఉపయోగించుకొని లూసిఫర్ మొదట మృగరాజైన సింహాన్ని అడిగాడు, ఏనుగును అడిగాడు, అలాగే అన్ని ప్రాణులను అడిగాడు. అప్పటి స్వర్ణయుగంలో జంతువులు కూడా చాలా తెలివిగానే ఆలోచించాయి. ఈ దుష్టుడు ప్రతిపాదిస్తున్న పథకం ఒకవేళ విజయవంతం అయితే ఆ తర్వాత ఈ భూప్రపంచం దుష్టుని రాజ్యం అయిపోతే అప్పుడు అతడి రాజ్యంలో ఏదో ఒక స్థానం కోసం తాము ప్రయత్నించవచ్చు.
అయితే అసలు సృష్టికర్తకు వ్యతిరేకంగా ఈ దుష్టుడు చేస్తున్న ప్రయత్నాలు బెడిసి కొడితే ఎలాగా? అప్పుడు మా పరిస్థితి ఏమిటి అని ఆలోచించుకొని జంతువులు ఈ పథకం రెండవ దశలో ఏదైనా చేయడానికి ఇష్టపడతాం, కానీ మొదటి దశలో దుష్టునికి సాధనంగా ఉపయోగపడడం మాకు ఇష్టం లేదు అని తెగేసి దుష్టునికి చెప్పాయి. అయితే దేవుడు సృజించిన భూజంతువులన్నిటిలోనూ సర్పం బహుయుక్తి గలదై ఉండేను అని బైబిల్ చెబుతున్నది. ఏ విషయంలో సర్పం యుక్తి గలది? ఏ విషయంలో సర్పం తన యుక్తిని ప్రదర్శించింది? మిగతా జీవులన్నీ భూమి మీద తిరుగుబాటుకు మొదటి సాధనంగా ఉపయోగపడటానికి నిరాకరించగా, సర్పం మాత్రం లూసిఫర్తో అలా తాను ఉపయోగపెడితే తనకు కలిగే లాభ నష్టాలను గూర్చి బేరమాడింది. నేను నా శరీరాన్ని నీకు అప్పగిస్తే నాకు ఏమిటి లాభం అన్నది సర్పం. ఏం లాభం కావాలి నీకు అన్నాడు లూసిఫర్. దేవునికి విరోధమైన ఈ కార్యములో నేను మొదటి సాధనంగా ఉపయోగపడితే దేవుడు నన్ను శిక్షించవచ్చు. ఆ శిక్ష ఏ రకంగా ఉంటుందో తెలియదు. అందుచేత నాకు ఏ శిక్ష పడినా నేను బాధపడనక్కర లేకుండా నాకు చాలా ఉన్నతమైన లాభం కావాలి. అలాంటి లాభం నాకు ఏమి ఇవ్వగలవో లూసిఫరు నీవే చెప్పు అన్నది సర్పం. అప్పుడు లూసిఫర్ సర్పానికి చెప్పాడు, అసలు ఈ వివాదం అంతా ఆరాధనకు పాత్రుడెవరు అన్న అంశం మీద ఏర్పడిన అభిప్రాయ భేదాల వలన వచ్చింది. ఆది సంభూతుడే యోగ్యుడు అన్నాడు ఎలోహిం. అయి ఉండవచ్చు, నేను కూడా యోగ్యుణ్ణే అన్నాను నేను ఆరాధ్య దైవంగా గుర్తింపు పొందటానికే ఈ తిరుగుబాటు అంతా నేను లేవదీశాను. అందుచేత నేను ఇవ్వగలిగిన అతి గొప్ప ప్రతిఫలం ఏమిటంటే, నాకు ప్రథమ సాధనంగా ఉపయోగపడిన జంతువును భవిష్యత్తులో ఈ భూమి మీద అన్ని జాతులలో ఆరాధ్య దైవంగా చేస్తాను. అప్పుడు సర్పం యుక్తిగా ఆలోచించింది. లూసిఫర్కు తను తాను అప్పగించుకోవడంలో తనకు నష్టం కంటే లాభమే ఎక్కువ అని నిర్ణయించుకుంది. ఒకనాడు నిత్య చీకటి నాలోనికి రా అని పిలిచిన లూసిఫర్లాగా, ఓ అంధకార రాజ్యాధిపతి, నీ ప్రణాళికకు సహకరించడానికి, నీకు సాధనంగా ఉపయోగపడటానికి నేను ఇష్టపడుతున్నాను. ఎవరి బలవంతము లేకుండా నేను ఇష్టపూర్వకంగా నిన్ను ఆహ్వానిస్తున్నాను. దేవ విరోధి, నాలోనికి రా అంటూ సర్పం ఆహ్వానించింది. అంతే, ఒకనాడు విశ్వరాజధాని దర్బారు నుండి పారిపోయిన ఆ మహాసర్పమైన లూసిఫర్ ఈ భూమి మీద ప్రథమ సర్పంలోనికి దూరాడు. ఆ విధంగా రెండు సర్పాలు ఒకదానితో ఒకటి మమేకం అయిపోయాయి. అలా భూసర్పంగా తాత్కాలిక అవతారం ఎత్తిన లూసిఫర్ నరజాతి మూల పితరులను పడద్రోయడానికి తగిన సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. త్రికాలజ్ఞుడు, త్రికాల సంచారి అయిన ఎలోహిమునాథుడు విశ్వ రాజధాని నగరంలో సింహాసనం మీద నుండి ఈ వ్యవహారం అంతా గమనిస్తూ ప్రసన్నవదనుడై చిరునవ్వులు చిందిస్తూ తాను ఇటీవల సృజించిన మానవజాతి పరీక్షను ఎదుర్కోవడానికి అనుమతించాడు. లూసిఫర్ ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. ఒకనాడు ఆదాముకు దూరంగా హవ్వ ఏదేను వనంలో విహరిస్తూ ఉండగా విశ్వసర్పము, భూసర్పము సమ్మిళితమై ఏర్పడిన మిశ్రమ సర్పం హవ్వ దగ్గరికి వచ్చింది. ఆ తర్వాత జరిగిన విషాదం మనకు తెలుసు. స్త్రీ మోసపరచబడి. సృష్టి ఆరంభంలో దేవుడు సృజించిన ప్రాణులలో భూమి మీద ప్రాకే పురుగులు కూడా ఉన్నాయి. అయితే సర్పాలకు మాత్రం కాళ్ళు ఉండేవి. అందుచేత మిశ్రమ సర్పం నడుస్తూనే వచ్చింది హవ్వ దగ్గరికి. వస్తూనే ఇది నిజమా అని అడిగింది. అంతవరకు హవ్వకు నిజాలు మాత్రమే తెలుసు. ప్రకృతిలో వ్యక్తుల మధ్య సంభాషణలో నిజాలు ఉంటాయని మాత్రమే తెలుసు. నిజాలు కానివి కూడా ఉంటాయని, నిజాలు కాని సంగతులు కూడా చెబుతారని హవ్వకు తెలియదు. చెవినబడే సంగతిని అది నిజమో కాదో ఆలోచించాల్సిన అవసరం ఉన్నదని కూడా హవ్వకు తెలియదు. ఒక సంగతి చెప్పడం లేక వినడం అంటూ జరిగితే అది నిజం మాత్రమే అయి ఉంటుంది, కానీ నిజం కాక మరేదో అయి ఉండటానికి అవకాశం లేదు అనేది అప్పటి వరకు హవ్వ అభిప్రాయం, ఆమె ఆలోచన విధానం. ఎందుకంటే ఆమెకు అప్పటి వరకు సత్యవంతుడు మాత్రమే తెలుసు. ఆ సత్యవంతుని మహిమ తేజస్సులో నివసిస్తున్న సత్యవంతులైన తేజోవాసులు మాత్రమే తెలుసు. అటువంటి నిష్కల్మషమైన హవ్వ మనస్సులో ఎన్నడూ లేని కొత్త ఆలోచన ఇప్పుడు పుట్టించాడు సాతాను. జంతువు మాట్లాడుతుంది ఏమిటి అని హవ్వ ఆశ్చర్యపోలేదు. ఎందుకంటే అంతకుముందు మాట్లాడే జంతువులను ఎన్నిటినో చూసింది ఆమె. ఏ విషయం బాబు, దేని విషయం, ఇది నిజమా అని అడుగుతున్నావు అని హవ్వ తన మనస్సులో అనుకుంటూ ఉండగానే, ఈ తోట చెట్లలో దేని ఫలమునైనా మీరు తినకూడదని దేవుడు చెప్పాడా అని ఒక ప్రశ్నను ఆ మిశ్రమ సర్పం ఆమె ముందు ఉంచింది. దేవుడు చెప్పాడా అంటూ ఈ సర్పం దేవుడు చెప్పిన మాటలను గురించి
దేవుని ఆజ్ఞను గురించి చర్చ ప్రారంభించాడు. దేవుడి ఆజ్ఞను ఇచ్చాడు అంటూ ఆదాము హవ్వకు కొన్ని మాటలు చెప్పాడు. కానీ వాస్తవానికి దేవుడు ఆ ఆజ్ఞలు ఇచ్చినప్పుడు హవ్వ లేనే లేదు. అందుచేత దైవాజ్ఞను గురించి అడుగుతున్నావా? కొంచెం ఆగు బాబు, దేవుడు ఆజ్ఞను ఇచ్చినప్పుడు నేను ఇంకా పుట్టలేదు. అందుచేత ఖచ్చితంగా ఆయన ఏం చెప్పాడో దేవుని నోటి ఆ మాటను విన్న నా భర్త నుండే ఆ విషయాన్ని మనం తెలుసుకుందాం అని చెప్పి హవ్వ, ఏమండోయ్, ఇదిగో ఇతను దైవాజ్ఞను గురించి ఏదో అడుగుతున్నాడు, కొంచెం ఇలా వచ్చి అసలు దేవుడు ఏమన్నాడో ఇతడికి చెప్పండి అని ఆదామును పిలిచి ఉంటే అసలు ఈ భూలోక చరిత్రే వేరుగా నడిచి ఉండేది. అప్పటి వరకు హవ్వకు ఆదాము శిరస్సు, గ్రహాంతర వాసులు, తేజోవాసులైన పరిశుద్ధులు, ఇతర గెలాక్సీల్లోని కుటుంబాల పెద్దలు, ఇలా ఎవరు వచ్చినా వారు ఆదాము ప్రక్కన ఉన్న హవ్వను మహారాణిగా గౌరవించేవారు. కానీ నిర్ణయాత్మక విషయాలలో ఎవ్వరూ హవ్వతో నేరుగా సంప్రదింపులు ఎప్పుడూ జరపలేదు. ఆదాముకు వేరుగా హవ్వను ఒక స్వతంత్ర వ్యక్తిగా గుర్తించి ఆమె మేధాశక్తిని గౌరవించి ఆమె అభిప్రాయాలను గౌరవిస్తూ ఒక వ్యక్తి ఆమెతో మాట్లాడడం ఇది మొట్టమొదటిసారి. ఈ పరిస్థితి, ఈ హోదా ఆమెకు వింతగా, ఆహ్లాదంగా, చాలా కమ్మగా తోచింది. అందుచేత ఆదామును చర్చలోనికి ఆహ్వానించకుండా తానే సమాధానం ఇచ్చింది. మహాఘటసర్పం సంతోషించాడు. దేవుడు అలా చెప్పలేదు. ఈ తోట చెట్లలో దేని ఫలమునైనా మేము తినకూడదని దేవుడు చెప్పలేదు. ఈ తోట మధ్యలో ఉన్న ఆ చెట్టు ఫలాలను మాత్రమే మేము తినకూడదు, వాటిని ముట్టకూడదు అని దేవుడు చెప్పాడు. వాటిని తిన్నా ముట్టుకున్నా మేము చచ్చిపోతామని దేవుడు చెప్పాడు అని జవాబిచ్చింది హవ్వ. ఆది మహాఘటసర్పం మరింత ఆనందంలో తలమునకనైనాడు. ఎందుకంటే దేవుడు చెప్పని ఒక మాటను కూడా కలిపి చెబుతున్నది హవ్వ. ఆ చెట్టు ఫలాలు తినవద్దని మాత్రమే దేవుడు చెప్పాడు, ముట్టుకోవద్దని చెప్పలేదు దేవుడు. దేవుడు చెప్పని ఒక మాటను దేవుడు చెప్పినట్లు ఆపాదించి చెబుతున్నదంటే ఆ మాత్రం సందు చాలు అపవాది దూరటానికి. దేవుడు చెప్పని మాటను దేవునికి ఆపాదించి హవ్వ చెబుతున్నది గనక దేవుడు చెప్పిన మాటలను తాను వక్రంగా త్రిప్పినా, లేక ఆయన చెప్పిన మాటలను అసత్యాలని కొట్టి పారవేసిన కోపపడేంత నిబద్ధత ఈమెకు దేవుని మాటల పట్ల లేదని లూసిఫర్ గ్రహించేశాడు. మహాదుష్ట మహామేధావి కదా వాడు. దేవుని మాటలను కాస్త మార్చినా, వాటికి ఏమైనా క్రొత్త మాటలు కలిపినా పర్వాలేదన్న మూలభావన కాన్సెప్ట్లో హవ్వ ఉన్నది కాబట్టి సాతాను పని మరింత సులువు అయిపోయింది. ఆ చెట్టు ఫలం తింటే మీరు చావనే చావరు, మీరు చచ్చిపోతారు అనటం శుద్ధ అబద్ధం. దేవుడు ఊరికనే అలా చెప్పాడు. నిజానికి మీరు చచ్చిపోరు. పైపెచ్చు ఆ చెట్టు ఫలాలు తింటే మీరు దేవతలుగా మారిపోతారు, దేవతలలాగా ఉంటారు. ఆ చెట్టు ఫలాలు మీరు తింటే మీరు దేవతలలాగా మారిపోతారని ఆ దేవునికి కూడా తెలుసు అన్నాడు లూసిఫర్. అంటే దేవుడు తనకు తెలిసిన ఒక నిజాన్ని మీకు చెప్పలేదు అని లూసిఫర్ మాటలలోని అన్యాపదేశంగా ఒక ధ్వని. దేవుడు మీకు అబద్ధం చెప్పాడు అని ఆరోపణ. మీరు దేవతలైపోయే అవకాశాన్ని దేవుడు మీకు దూరం చేస్తున్నాడు అని కూడా ఒక ఆరోపణ. మీరు దేవతలైపోవడం దేవునికి ఇష్టం లేదు. అందుకే ఏదైనా తోట మధ్యలో ఉన్న వృక్ష ఫలాలు మీరు తినవద్దని దేవుడు ఆజ్ఞాపించాడు. దేవుడు మీ శ్రేయోభిలాషి కాడు, మీ మంచి కోరేవాడు కాడు. మీ మంచి కోరేవాడైతే మీరు దేవతలయ్యే అవకాశాన్ని దేవుడు మీకు దూరం చేస్తాడా? అసలు ఆయనే మీకు చెప్పాలి, ఆ చెట్టు ఫలాలు తినండమ్మా, మీరు దేవతలైపోతారు అని. ఆయనే మీకు చెప్పాల్సి ఉండింది. దాని పేరే మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షం కదా. మంచి చెడ్డల తెలివి మీకు రావటం మంచిదే కదా. దేవుడు ఎందుకు వద్దనాలి? వాస్తవానికి మీరు చావటం ఒట్టి మాట. మీరు ఆ చెట్టు ఫలాలు తింటే దేవతలు అయిపోతారు అని ఆశ పెట్టాడు, దురాశలు పుట్టించాడు లూసిఫర్. దురాశ గర్భము ధరించి పాపమును కన్ను అనే లేఖన ప్రవచనం ఒక నిత్య సత్యం. అది లూసిఫర్ విషయంలోనైనా హవ్వ విషయంలోనైనా సమానంగా అన్వయించదగిన ఒక వాస్తవం. ఒకప్పుడు లూసిఫర్ ఆశించని కూడని వాటిని ఆశించి దేవుడు తనకు ఇవ్వని ఘనతను తాను మరో మార్గములో పొందాలని ప్రయత్నించి తనలోనికి నిత్య చీకటిని ఆహ్వానించాడు. అలాగే ఇప్పుడు హవ్వ కూడా ఆశించని కూడని వాటిని ఆశించి తనకు దేవుడు నేరుగా ఇవ్వని ఘనతను తాను ఈ నిషిద్ధ ఫలాన్ని తినడం ద్వారా పొందవచ్చు అనే తలంపు ఆమెకు చాలా ఆనందకరంగా తోచింది. లూసిఫర్లో పుట్టినట్టే హవ్వలో కూడా దురాశ పుట్టింది. ఘటసర్పం ఆమెలో దురాశను పుట్టించాడు. ఆ దురాశతో హవ్వ ఆ నిషిద్ధ వృక్షాన్ని చూసింది. ఆ చూడటమే మానవ జాతి కొంపముంచింది.
ఎప్పుడైతే దేవుడు నిషేధించిన వృక్షం మీద హవ్వ తన మనోనేత్రాల దృష్టి, భౌతిక నేత్రాల దృష్టి నిలిపిందో అప్పుడే ఘటసర్పం తన శక్తిని, తన మాయను ఆ వృక్షంలో ప్రవేశపెట్టాడు. అప్పుడు హవ్వకు ఆ వృక్షం ఎలా కనిపించిందో లేఖనం చెబుతున్నది వినండి. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియును, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదినై ఉండుట చూసిందట. ఇక్కడ 3 విషయాలు హవ్వ చూసిందని లేఖనం చెబుతున్నది. ఆహారానికి మంచిదట, అంటే తినడానికి బాగుంటుంది, తింటే చాలా రుచిగా ఉంటుంది అన్నమాట. రెండవదిగా చూపులకు అందమైనదట. ఆ విషయం అంతకుముందు ఆమెకు తోచనే లేదు. దాదాపు 100 సంవత్సరాలు హవ్వ ఆ తోటలో జీవించింది. ఆ చెట్టును యథాలాపంగా చూస్తూనే ఉంది. ఎప్పుడూ ఆ చెట్టు అందంగా కనబడలేదు. ఇవాళ ఏమిటో క్రొత్తగా ఆ చెట్టు అందంగా కనబడింది. మూడవదిగా ఆ చెట్టు వివేకము ఇచ్చున్నదిగా హవ్వకు కనబడింది. అంటే ఆ చెట్టు ఫలం తింటే అంతకుమునుపు లేని తెలివితేటలు వస్తాయట. ఆ సంగతి హవ్వ చూసిందట. తెలివితేటలు వస్తాయని హవ్వ ముందే చూసిందట. ఏమిటి చూసింది? ఎలా చూసింది ఆమె? ఆ పండు తినకముందే ఆ పండు తిన్నాక వచ్చే తెలివితేటలను ఎలా చూసేసింది హవ్వ? ఆ నిషిద్ధ ఫలం తింటే తెలివితేటలు వస్తాయని హవ్వ ముందే చూడడం ఏమిటి? ఆ పండు ఇంకా రుచి చూడకుండానే అది తింటే చాలా రుచిగా ఉంటుందని హవ్వ ముందే చూడడం ఏమిటి? అందుకే నేను అంటున్నాను, హవ్వ చూడడం కాదు, ఘటసర్పం తన శక్తి చేత ఆ వృక్షములో తన మాయను ప్రవేశపెట్టి హవ్వ మనస్సును కూడా మాయ కమ్మేటట్లు చేసి హవ్వ కళ్ళకు తాను ఏది చూపించాలనుకున్నాడో అది చూపించేశాడు. హవ్వకు ఆ సంగతులు అలా కనిపించడం సాతాను చేసిన మోసం. ఇదే విషయాన్ని తర్వాత దేవునితో చెప్పుకుంది హవ్వ. ఎప్పుడైతే సాతాను యొక్క మోసకరమైన మాయాశక్తి చేత హవ్వ ఆ చెట్టును చూసి ఆ చెట్టు చాలా మంచిదిగా ఉన్నదని తన అభిప్రాయాన్ని స్థిరపరచుకున్నదో అప్పుడు హవ్వలో దురాశ కూడా బలపడింది. దేవుడు వద్దన్నాడు కదా అన్న భయం ఇప్పుడు హవ్వలో లేదు. దేవతను అయిపోవాలి అన్న ఆత్రం మాత్రమే ఉంది ఆమెలో. కనీసం ఇంత కీలకమైన నిర్ణయం తీసుకునేటప్పుడు తన భర్తను అడగాలి అన్న ఇంగితం కూడా పనిచేయలేదు ఆమెలో. ఆది మహాఘట సర్పము మాయాశక్తి అప్పటికే ఆమె మనస్సును కమ్మేసింది అని చెప్పాను కదా. అందుకే ఆమెలో ఇంగితం కూడా నిద్రపోయింది. హవ్వమ్మ చేయి చాచి ఆ నిషిద్ధ వృక్షపు ఫలాలు కొన్ని త్రెంచుకొని తిన్నది. అయినా ఇంకా దైవ మహిమ ఆమెను విడిచిపోలేదు. దేవుడు వద్దన్న పండు తిన్న తర్వాత కూడా ఆమె బాగానే ఉంది, ఆరోగ్యంగానే ఉంది, బ్రతికే ఉంది. తర్వాత కొన్ని పండ్లు తీసుకొని ఆదాము దగ్గరకు వెళ్ళింది. ఈ ఫలాలు తినండి, ఏమీ ప్రమాదం ఉండదు. నేను తిన్నాను, నన్ను చూడండి, ఏమీ అవ్వలేదు. మీరు తినండి, మనం దేవతలు అయిపోతాం అంటూ హవ్వ ఆ నిషిద్ధ ఫలాలను ఆదాముకు ఇచ్చింది. హవ్వ మోసపోయింది. అయితే ఆదాము మోసపరచబడలేదు అని లేఖనం సెలవిస్తున్నది. ఆదాము మోసపరచబడలేదా? మరి అలాగైతే ఆదాము ఆ నిషిద్ధ ఫలాలను ఎందుకు తిన్నాడు? 68వ అధ్యాయం ఆదాము అవిధేయతలో మర్మం. ఆదాము మోసపరచబడలేదు. ఈ విషయాన్ని మనకు అపోస్తలుడైన పౌలు చెప్పాడు. 1 తిమోతి 2:14 చూడండి. ఆదాము మోసపరచబడలేదు గాని స్త్రీ మోసపరచబడి అపరాధములో పడేది. మరి ఆదాము మోసపరచబడకపోతే ఆ ఫలాన్ని ఎందుకు తిన్నట్లు? ఏదో అబద్ధాన్ని నమ్మి దురాశలకు పోయి ఆ నిషిద్ధ ఫలాన్ని తినలేదు. తాను ఏం చేస్తున్నాడో దాని పర్యవసానాలు ఆదాము ముందే ఎరిగే ఆ నిషిద్ధ ఫలాలు తిన్నాడు. అంటే ఆదాము బాగా ఆలోచించుకొని లాభ నష్టాలు బేరీజు వేసుకొని ఒక హేతుబద్ధమైన తర్కాన్ని ఉపయోగించి తుదకు ఒక నిర్ణయానికి వచ్చాడు. తాను కూడా ఆ నిషిద్ధ ఫలాలను తినటమే మంచిదని. ఏమిటి ఆదాము ఆలోచన? ఆదాము తన భార్యను చూశాడు, ఆమె చేతిలో పట్టుకున్న ఫలాలను చూశాడు. అవి దేవుడు నిషేధించిన ఫలాలు అని ఆదాము ఇట్టే గ్రహించేశాడు. తన భార్య చాలా ఘోరమైన పొరపాటు చేసిందని ఆదాము గ్రహించాడు. ఇప్పుడు ఆదాము ముందు 2 మార్గాలు ఉన్నాయి. ఆదాము ఆ సమయంలో ఇంకా రాజు స్థానంలోనే ఉన్నాడు. ఆదామే ఈ భూగ్రహానికి హవ్వకైనా రాజు. అందుచేత ఒక రాజు స్థానంలో ఉండి ఆదాము హవ్వను విధించవచ్చు. హవ్వ చేసిన తప్పిదాన్ని ఆదాము దేవుని దృష్టికి తేవచ్చు. ప్రభు, ఇదిగో నీవు నాకు ఇచ్చిన భార్య నాకు లోబరడం మానేసి స్వతంత్ర నిర్ణయం తీసుకుంది. తినవద్దని నీవు ఆజ్ఞాపించిన ఫలాలను ఆమె తిన్నది. ఆమె తన భర్తనైన నాకు, విశ్వభర్తవైన నీకు అవిధేయురాలైపోయింది. నేను మాత్రం ఈ అవిధేయతను ఆమోదించడం లేదు. నేను ఈ అవిధేయతలో నేను స్త్రీతో ఏకీభవించడం లేదు.
స్త్రీ చేసిన ఈ నేరానికి విశ్వాధిపతిగా నీవే శిక్ష విధించు. ఆమె పాపములో నాకు పాలు పంపులు లేవు అని విషయాన్ని దేవునికి అప్పగించేయవచ్చు. అప్పుడు ఆదాము మహిమలోనే జీవించడం కొనసాగిస్తాడు. హవ్వ మాత్రం మహిమను కోల్పోతుంది, నిత్య నరకాగ్నిలోనికి వెళుతుంది. ఇక మళ్ళీ హవ్వ విమోచించబడడం అనేది ఉండదు. ఆదాము కోసం మాత్రం దేవుడు మరొక స్త్రీని నిర్మించి ఇస్తాడు. దేవునికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఆదాముకు నిద్రపోచి మరొక ప్రక్కటెముకను దేవుడు ఆదాము నుండి బయటకు తీసి మరో స్త్రీని చేయవచ్చు, లేదా మరొక మట్టి ముద్దను తీసుకొని మరొక హవ్వను తయారు చేయవచ్చు. దేవుడు ఎలాగైనా ఆదాముకు మరొక భార్యను ఇవ్వగలడు. కానీ హవ్వ పరిస్థితి ఏమిటి? ఆమె పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. ఆమె ఎన్నటికీ విమోచింపబడే అవకాశం ఉండదు. ఆదాము దేవుని కోసం ఉన్నాడు, హవ్వ ఆదాము కోసం ఉంది. ఆదాముకు మరొక హవ్వ దొరికిన తర్వాత మొదటి హవ్వను దేవుడు ఎందుకు విమోచించాలి? విమోచించి ఏం చేసుకోవాలి? ఎక్కడ పెట్టుకోవాలి? ఆమెకు శిరస్సు ఎవరు? అందుచేత ఆదాము తనకు దేవుడిచ్చిన జ్ఞానంతో భవిష్యత్తును అంచనా వేశాడు. ఒకవేళ తాను కూడా హవ్వ చేసిన పొరపాటులో పాలిభాగస్తుడై మహిమను పోగొట్టుకుంటే అప్పుడు దేవుడు కనికర సంపన్నుడు గనక, సత్యవంతుడు గనక, దేవుడు సెలవిచ్చిన ఏ మాట నిరర్ధకం కానేరదు గనక దేవుడు తన ప్రేమను బట్టి మొత్తం మానవజాతి విమోచన కోసం ఏదైనా ఒక ప్రణాళిక రచించవచ్చు. అలా కాకుండా దేవుడు ఆదాముకు కూడా హవ్వతో పాటు నిత్య నాశనానికి వదిలేసి మళ్ళీ వేరొక క్రొత్త మట్టి ముద్దను తీసుకొని క్రొత్త ఆదామును సృష్టించి మళ్ళీ కొత్తగా మానవలోక చరిత్రను మొదలు పెట్టవచ్చు. దేవుడు విమోచిస్తాడనే అంచనాతో ఆదాము తెలిసి హవ్వ పొరపాటులో పాలివాడు కావడంలో చాలా గొప్ప రిస్క్ ఉంది. ఒకవేళ అలా రిస్క్ తీసుకోవడం ఎందుకు లెమ్మని ఆదాము కాస్త క్షేమమైన మార్గాన్ని ఎంచుకొని హవ్వను తన నాశనానికి వదిలేసి తాను మాత్రం మహిమలో ఉండిపోతే ఎలా ఉంటుందో కూడా ఆలోచించి చూశాడు. అని ఆ తలంపే ఆదాము దృష్టికి నరకం కంటే బాధాకరంగా తోచింది. ఎందుకంటే ఆదాము తన భార్యను ఎంతో ప్రేమించాడు. ఏ పురుషుడు తన భార్యను ప్రేమించలేనంత గొప్పగా ఉన్నతంగా ఆదాము హవ్వను ప్రేమించాడు. పరాకాష్ఠ స్థాయిలో ఇక ఇంతకంటే ఎక్కువ ఒక స్త్రీని ప్రేమించడం సాధ్యం కాదు అన్నంత తీవ్రంగా ఆదాము హవ్వను ప్రేమించాడు. అందుచేత హవ్వను నాశనానికి పంపి తాను మహిమలో ఉండిపోయినా తాను ఆనందంగా ఉండలేనని ఆదాము భావించాడు. 100 సంవత్సరాలు ఆదాము హవ్వను తనలోని ఒక భాగంగా చూశాడు. ఆమె ద్వారా తాను పొందిన సుఖ సంతోషాలను జ్ఞాపకం చేసుకున్నాడు. ఈమె నాలో నుండి తీయబడింది కదా, నేను ఆమెకు అధికారిని మాత్రమే కాదు, ఆమెకు మిత్రుణ్ణి, సహాయకుణ్ణి, ఆదరించవలసిన వాణ్ణి కూడా కదా. అందుచేత కొంత రిస్క్ ఉన్నప్పటికీ ఆదాము హవ్వ చేసిన తప్పులో తాను కూడా పాలు పంచుకోవడానికి నిర్ణయించుకున్నాడు. ఆదాము ఆ ఘటసర్పపు మాయాశక్తి చేత మోసపోయి ఆ నిషిద్ధ ఫలాలు తింటే ఏదో దేవతనైపోతాను అని భ్రమపడి తినలేదు. అన్ని విషయాలు కూలంకుషంగా ఆలోచించుకొని లాభనష్టాలు బేరీజు వేసుకొని ఆదాము తన ఇష్టపూర్వకంగా ఎరిగి దేవుని ఆజ్ఞను ఉల్లంఘించడానికి ఇష్టపడ్డాడు. దేవుడు తినవద్దన్న ఫలాలు తినటానికి ఆదాము తెగించాడు. అందుకే లేఖనం ఆదాము మోసపరచబడలేదు గాని స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను అని సెలవిస్తుంది. 1 తిమోతి 2:14. ఆ విధంగా ఆదాము హవ్వ చేతిలో నుండి ఆ నిషిద్ధ ఫలాలను తీసుకున్నాడు, తినేశాడు. అంతే, వెంటనే ఆదాము హవ్వలు ఇద్దరిలోనూ దైవ మహిమ వెడలిపోయింది. వాళ్ళ కళ్ళు తెరవబడ్డాయి. సిగ్గు అనే భావన మొట్టమొదటిసారిగా వారి అనుభవంలోనికి వచ్చింది. భయం కూడా వారి మనస్సులో ప్రవేశించింది. మేము దిగంబరులము అన్న భావన వారిని బలవంత పెట్టగా ఆదాము హవ్వలు అంజూరపు ఆకులు తెచ్చి వాటితో కచ్చడములు కుట్టి ఆదాము హవ్వలు తమ నగ్నత్వాన్ని దాచుకున్నారు. ఆ తర్వాత ప్రొద్దుగుంకుచుండగా చల్లపూటను ఎలోహిమునాథుడు ఏదోను తోటకు వచ్చాడు. ప్రతి సాయంత్రం దేవుడు తోటలోనికి రాగానే పరుగున వెళ్ళి ఆయనకు పాదాభివందనం చేసి కౌగిలించుకొని ఆయనను ముద్దు పెట్టుకొని ఆయన ఆశీర్వాదాలు అందుకునే ఆదాము హవ్వలు ఈ వేళ మాత్రం దేవుని ఎదుటికి రావడానికి భయపడ్డారు. పారిపోయి చెట్ల మధ్య దాక్కున్నారు. 69వ అధ్యాయం. దేవుని కోపంలో వాత్సల్యం. సకల సంగతులు ఎరిగిన సర్వశక్తుడైన ఎలోహింనాథుడు ఏదేను తోటలో సంచరిస్తూ ప్రశ్నించాడు, ఆదామా నీవెక్కడా అంటూ. తోటలో నీ స్వరం విన్నప్పుడు నేను దిగంబరిగా ఉన్నాను కాబట్టి భయపడి దాగుకున్నాను అని చెప్పాడు ఆదాం. నీవు దిగంబరివని నీకెవరు చెప్పారు?
నేను తినవద్దని నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలాలు తిన్నావా అన్నాడు ఎలోహిం. అవును తండ్రి, తిన్నాను, నా వల్ల దోషం జరిగిపోయింది, నేను అవిధేయుడినైనాను అనలేదు ఆదాం. మనుషులు అడ్డగోలుగా మాట్లాడడం అప్పుడే ప్రారంభమైంది. ఆ పండు తిన్నావా అంటే తిన్నాను అనాలి, లేకపోతే తినలేదు అనాలి. అంతేకాని ఇంకేదో చెప్పడం ఏమిటి? ఆదాము తాను ఆ పండు తిన్నాడో తినలేదో ముక్కుసూటిగా చెప్పకుండా, నాతో ఉండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములను కొని నాకియగా నేను తింటిని అన్నాడు ఆదాం. అంటే ఆ పండు ఆదాము తినటానికి పరోక్షంగా దేవుడే కారకుడు అన్నమాట, దేవునిదే తప్పు అన్నమాట. నీవు ఆ స్త్రీని నాకు ఇవ్వకపోతే నేను ఇప్పుడు ఆ పండు తినే పరిస్థితి వచ్చేది కాదు అన్న ఆరోపణ అది. తప్పు చేసిన ప్రతివాడు ఇప్పటి వరకు ఇలాగే తను తాను సమర్థించుకుంటూ తప్పును ఇతరుల మీద మోపే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మొత్తం మీద ఆదాము పండు తిన్నాడు అనే విషయం పరోక్షంగానైనా ఒప్పుకున్నాడు గనక దేవుడు హవ్వ వైపు తిరిగి ఆమెను ప్రశ్నించాడు, నీవు చేసింది ఏమిటి అని. హవ్వ ఆదాము కంటే కాస్త నయంగా మాట్లాడింది. సిగ్గుతో, బాధతో, వేదనతో జవాబిచ్చింది, సర్పం నన్ను మోసపుచ్చింది, అందుకే తిన్నాను అంటూ. ఇక్కడ హవ్వ ఏదో తన తప్పును సర్పం మీదకి త్రోసేయాలని ప్రయత్నంగా ఆ మాట చెప్పలేదు. నిజంగానే సర్పం హవ్వను మోసం చేశాడు అని లేఖనమే సాక్ష్యమిస్తున్నది. 2 కొరింథీ 11:3లో సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు అంటున్నది లేఖనం. అంటే సర్పం నిజంగానే హవ్వను మోసం చేసింది. హవ్వ మోసపోయింది. వాడు ఆమె కళ్ళకు ఆ వృక్షాన్ని అందంగా చూపించడం, ఆ వృక్ష ఫలాన్ని తింటే వచ్చే లాభాలను హవ్వ మనోనేత్రాలకు సినిమాలాగా చూపించడం దుష్టుడు చేసిన మాయ. ఆ విషయం దేవునికి కూడా తెలుసు. అందుచేత ఆయన దుష్టుని వైపు తిరిగాడు. వాడి మీద తన తీర్పును దేవుడు ప్రకటించాడు. దేవుడు విశ్వసర్పమైన సాతానుపై తన తీర్పు ప్రకటిస్తూ ఆ దుష్టునికి ఉపయోగపడడానికి ఇష్టపడిన భూజంతువైన సర్పం మీద కూడా తన శిక్షను ప్రకటించాడు. ఆ శిక్ష మీద మనం పెద్దగా వ్యాఖ్యానించుకొని పరిశోధించి నేర్చుకోగలిగే పాఠం ఏమీ లేదు. కానీ ఇక్కడ ఒక్క విషయం మాత్రం తప్పక చెప్పుకోవాలి. సర్పం ఒక జంతువే గనక, జంతువులలో ఆత్మ ఉండదు గనక ఎలాగూ సర్పానికి నిత్యశిక్ష ఉండదు. అయితే సర్పజాతికి సాతాను వాగ్దానం చేసిన ప్రకారం ఆనాటి నుండి ఈనాటి వరకు భూమి మీద సకల దేశాల సంస్కృతులలోనూ సర్పం ఆరాధించబడుతూనే ఉంది. ఈనాడు భారతదేశం, చైనా, ఇంకా అనేక ఇతర దేశాల్లో పాము పూజించబడడానికి ఆనాడు సాతానుకు సర్పజాతికి కుదిరిన ఒప్పందమే కారణం. వాని పట్టుకొని నీవెక్కడా అనలేదు దేవుడు. అసలు వాడు రాకూడని చోటికి వచ్చాడు, దొంగ దొరికిపోయాడు, నీవు చేసినది ఏమిటి అనలేదు దేవుడు. వాడు ఏం చేశాడో మనందరికంటే బాగా దేవునికి తెలుసు. అందుకే దేవుడు నేరుగా తన తీర్పును ప్రకటించేశాడు. నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోనూ, భూజంతువులన్నిటిలోనూ నువ్వు శపింపబడిన దానివై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినముల నీవు మన్ను తిందువు. మరియు నీకును స్త్రీకిని, నీ సంతానమునకు ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును. ఆదికాండం 3:14-15. ఈ అధ్యాయానికి నేను దేవుని కోపంలో వాత్సల్యం అని పేరు పెట్టాను. ఒక విషయం మీరు గమనించారా? దేవుడు తన శాసనాన్ని, శిక్షావిధిని కఠినంగా అమలు చేయాలి అనుకునేవాడైతే అసలు తోటలోనికి రావడం ఒక ఖడ్గం చేత పట్టుకొని వచ్చేవాడు. ఏమిటి ఆదామా నీవు చేసిన పని? ఆ దుష్టునితో కూడబలుకొని ఈ 100 సంవత్సరాల పాటు నేను చూపించిన ప్రేమను మర్చిపోయి నా మాట కంటే ఆ దుష్టుని మాటకు ఎక్కువ విలువనిచ్చి నా ఆజ్ఞను అతిక్రమించి నేను తినవద్దని ఆజ్ఞాపించిన ఫలాలను తింటావా? నీవు వాటిని తిను దినమున నిశ్చయంగా చచ్చిపోతావని నేను చెప్పిన హెచ్చరిక నీకు జ్ఞాపకం రాలేదా? నేను సత్యవంతుడను, మాట తప్పని వాడను, నా మాట ఎన్నటికీ నిరర్ధకం కాదు, ఇదిగో ఇదే నా శిక్ష, అనుభవించు అంటూ ఆదాము హవ్వలిద్దరినీ అడ్డంగా దేవుడు తన కరవాలంతో నరికివేయాలి. వారి ఆత్మలను ఆ క్షణంలోనే పాతాళపు అగ్నిలోనికి పంపాలి. కానీ దేవుడు అలా చేయలేదు. ఆదాము హవ్వలను చంపలేదు. ఎందుకు చంపలేదు? ఈ ప్రశ్నకు అసలైన సమాధానం మీకు చెబుతాను. కొంతమంది బోధకులు సదుద్దేశంతోనే ఏదెను తోటలో దేవుడు ఆదాము హవ్వలను చంపకపోవడానికి 2 వివరణలు చెప్పారు. మొదటి వివరణ, దేవుని దృష్టికి ఒక దినం 1000 సంవత్సరాలలాగాను, 1000 సంవత్సరాలు కాలం ఒక దినంలాగా ఉంటుందని పేతురు చెప్పిన లెక్క ప్రకారం ఆదాము హవ్వలు పాపం చేసిన తరువాత
1000 సంవత్సరాలలోగానే చనిపోయారు గనక వారు పాపం చేసిన దినాన చనిపోయినట్లే అవుతుంది. అందుచేత నీవు ఆ ఫలము తిను దినమున నిశ్చయముగా చచ్చెదవు అన్న దేవుని మాట అబద్ధం కాలేదు, నెరవేరింది. రెండవ వివరణ, ఆదాము హవ్వలు ఆ నిషిద్ధ ఫలాన్ని తిన్న క్షణాన్నే ఆధ్యాత్మికంగా చచ్చిపోయారు. వారిలోని మానవ ఆత్మ చచ్చిపోయింది. ఆత్మ చచ్చిపోయింది గనక ఆ తర్వాత శరీరం కూడా క్రమక్రమంగా క్షీణించి చచ్చిపోయింది. ఈ 2 వివరణలు కొంతవరకు సత్యమే. అవి మనం ఖండించవలసిన దుర్బోధలేమీ కావు. కానీ ఆదాము హవ్వలు ఆ రోజే చావకపోవటానికి ఇంతకు మించిన అద్భుతమైన సుందరమైన కారణం ఒకటి ఉంది. అదేమిటంటే ఆ రోజు దేవుడు రావటం మాత్రం ఖడ్గం తీసుకునే వచ్చాడు. దేవుని వెంట కొందరు పరలోక దేవదూతలు కూడా ఉన్నారు. ఆ ఖడ్గాన్ని ప్రక్కన పెట్టుకుని దేవుడు విచారణ అంతా జరిగించాడు. ఆ తర్వాత దేవుడు ఎవరికి చెందవలసిన శిక్షను వారికి ప్రకటించిన తర్వాత అప్పుడు ఒక కార్యాన్ని చేశాడు. ఆదాము, మీరు నా ఆజ్ఞను అతిక్రమించారు, ఉల్లంఘించారు గనక మీరు మరణశిక్షకు పాత్రులు. నేను ఇప్పుడే మిమ్మల్ని ఇద్దరినీ చంపాలి. కానీ నేను మీ మీద కనికరపడుతున్నాను. మీరు నా సంకల్పాల నుండి పూర్తిగా తొలగిపోవడం నాకు ఇష్టం లేదు. మీరు అవిధేయులైనప్పటికీ ఇంకా నా సంకల్పాల నెరవేర్పులో మిమ్మల్ని కూడా సాధనాలుగా నిలబెట్టాలని నేను ఆశిస్తున్నాను. అయినప్పటికీ నేరం అనేది జరిగిపోయింది గనక శిక్షను అమలు చేయక తప్పదు. ఈ దినం నేను నా ఖడ్గానికి పని చెప్పాల్సిందే. మీ మీద నేను కనికరపడి మిమ్మల్ని మరణం నుండి రక్షించి శిక్షను అసలే అమలు చేయకుండా వదిలేస్తే నేను మునుపు ప్రకటించిన మరణదండన వాక్కు అబద్ధం అయిపోతుంది. నా మాట అబద్ధం కాకూడదు. మరణం అనేది ఇప్పుడు సంభవించి తీరాలి. అయితే ఆ మరణదండన మీకు బదులుగా వేరొక ప్రాణి అనుభవిస్తే, మీ ప్రతినిధిగా వేరొక ప్రాణి మరణిస్తే మీరు బ్రతికిపోవచ్చు. అందుకే ఇదిగో మీకు బదులుగా ఈ జంతువును వధిస్తున్నాను అని ప్రకటిస్తూ ఎలోహిం నాథుడు ఆ తోటలోని ఒక మేకపోతును వధించాడు. అదే ఈ భూమి మీద జరిగిన మొట్టమొదటి జంతు బలి. ఆ దినాన దేవుడు ఆదాము హవ్వలకు ఒక అత్యంత కీలకమైన పాఠాన్ని నేర్పించాడు. ఆ పాఠం ఇది: మానవజాతి పాపం క్షమించబడాలంటే రక్త ప్రోక్షణం అవశ్యంగా జరగాలి. రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలగదు. దేవుడు ఆదాము హవ్వలను శిక్షిస్తూనే వాళ్ళ మీద కృప చూపాడు. ఆయన కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకునే దేవుడు. హల్లెలూయా! ఆ కృపా సంపన్నుని పరిపాలనలో విశ్వం బ్రతికిపోతుంది. మెట్టుకు దేవుడు నరజాతి మీద తన కృపను చూపుతూ దుష్టుడైన లూసిఫర్ మీద, వాడికి సహకరించిన భూజింతువైన సర్పం మీద తన శిక్షను ప్రకటిస్తూ తాను ప్రకటించే శిక్షలోనే మానవజాతి కోసం తాను సిద్ధపరిచిన విమోచన ప్రణాళికను, ఈ 6000 ఏండ్ల మానవజాతి చరిత్రను టూకీగా ప్రవచింపజేశాడు. 70వ అధ్యాయం శిక్షావిధిలో రక్షణ సువార్త. దేవుడు పలికే ప్రతి మాట భావగర్భితం. భావగర్భితం అనే మాటకు అర్థం ఏమిటో తెలుసా? గర్భిణీ స్త్రీ కడుపులో మరొక ప్రాణి, ఒక శిశువు ఉన్న రీతిగా దేవుడు పలికే ప్రతి మాటలో మరొక భావం మనకి పైకి కనిపించకుండా దాగి ఉంటుందని అర్థం. బైబిల్ గ్రంథంలోని దేవుని మాటలని భావగర్భితాలే. దే ఆర్ ప్రెగ్నెంట్ విత్ మీనింగ్. అయితే ఆదికాండం 3వ అధ్యాయంలో సాతాను మీద దేవుడు తన శిక్షను ప్రకటిస్తూ పలికిన మాటలు మరింత ప్రత్యేకమైన నిగూఢత, డెప్త్ కలిగి ఉన్నాయి. ఆ మాటలలో ఎన్నో అద్భుత మర్మ సత్యాలను దేవుడు బయలుపరుస్తున్నాడు. ఉదాహరణకు, నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపింపబడిన దానవై నీ కడుపుతో ప్రాగుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు అన్నాడు దేవుడు. ఆదికాండం 3:14. ఇప్పుడు కడుపుతో ప్రాగుతూ మన్ను తింటూ ఉన్న శపితమైన భూజంతువు ఎవరు? అక్షరార్థమైన సర్పమా, లేక పడిపోయిన కెరూబా? సాతాను భూమి మీద ప్రాగుతున్నాడా? కాదా. అతడు వాయుమండల సంబంధమైన అధిపతి అని ఎఫెసీ 2:2లో పరిశుద్ధాత్ముడు మనకు తెలియజేస్తున్నాడు. అందుచేత దేవుడు ఇక్కడ ఒక అక్షరార్థమైన భూజంతువునే శపిస్తున్నాడు, శిక్షిస్తున్నాడు. అయితే 15వ వచనంలో దేవుడు మరొక విచిత్రమైన భవిష్యత్ వాక్కును ప్రకటించాడు. మరియు నీకును స్త్రీకిని, నీ సంతానమునకు ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాని మెడమి మీద కొట్టుదువు అన్నాడు దేవుడు. ఆదికాండం 3:15. ఇక్కడ దేవుడు మానవుల కోసం తాను చేసిన విమోచన ప్రణాళికను ప్రకటిస్తున్నాడు. ఇక్కడ దేవుడు స్త్రీ సంతానం అనే వ్యక్తిని మనకు పరిచయం చేస్తున్నాడు.
సాధారణంగా పిల్లలను కనే పని ఆడవాళ్ళదే. మనల్ని కన్నవాళ్ళు అందరూ స్త్రీలే. ఆ లెక్కన మనమందరము స్త్రీ సంతానమే. కానీ మనం పురుషుల సంతానం కూడా. మన తల్లులు మనల్ని గర్భాన ధరించడానికి కారకులైన పురుషులు ఉన్నారు. వారు మనకు తండ్రులు. అందుచేత మనం స్త్రీలకు పురుషులకు సంతానం. అయితే మానవ చరిత్రలో పురుషునికి కాకుండా కేవలం ఒక స్త్రీకి మాత్రమే సంతానమైన మహాపురుషుడొక్కడు పుడతాడని దేవుడు ప్రవచిస్తున్నాడు. ఇప్పుడు మనం ఉన్న కాలఘట్టంలో ఆ స్త్రీ సంతానం ఎవరో మనకు క్షుణ్ణంగా తెలుసు. అలా స్త్రీకి మాత్రమే పుట్టినవాడు ప్రభు అయిన యేసేనని ఈనాడు చిన్నపిల్లలు కూడా తడుముకోకుండా చెప్పేస్తారు. ఆ స్త్రీ సంతానం ఒక సర్పాన్ని తల మీద కొడతాడట. మన ప్రభు అయిన యేసు తన శిలువ మరణం ద్వారా ఏ సర్పం మీద తల మీద కొట్టాడు? పరలోక దర్బారులో పారిపోయిన మహా వంకర సర్పం తల మీద కొట్టాడా? లేక ఒక సాధారణమైన అక్షరార్థమైన భూజంతువైన సర్పం తల మీద కొట్టాడా? జవాబు మనకందరికీ తెలుసు. యేసునాథుడు శిలువ మీద వేలాడుతూ ఒక మామూలు పామును చంపలేదు. ఆయన ఆది మహాఘట సర్పమైన ఆ లూసిఫర్ తల మీదనే కొట్టాడు. అందుచేత ఎలోహం ఇక్కడ 2 సర్పాలను గురించి మాట్లాడుతున్నాడు. భూమి మీద ప్రాకుతూ మన్ను తింటూ బ్రతికే శిక్ష పొందింది అక్షరార్థమైన పాము, ఆది భూజంతువైన సర్పం. కలవరి కొండ మీద యేసునాథుని చేత చావు దెబ్బ తిన్నదేమో లూసిఫర్ అనే విశ్వసర్పం. అందుకే నేను ఆదాము పతనపు కథ చెబుతూ మిశ్రమ సర్పం అనే పదాన్ని ఉపయోగించాను. అంతేకాదు, భూమి మీద మరణాన్ని తెచ్చినవాడు లూసిఫర్. అందుకే మరణం యొక్క బలము గలవాడు అని హెబ్రీ పత్రిక 2:14-15 వచనాల్లో పరిశుద్ధాత్మదేవుడు వారిని ప్రస్తావించాడు. అటువంటి విశ్వసర్పం ఆ స్త్రీ సంతానపు మడమ మీద కొడతాడని ఎలోహిం ప్రవచించాడు. అంటే ఆ స్త్రీ సంతానం మరణిస్తాడని అర్థం. స్త్రీ సంతానం అయిన ఆ మహాపురుషుడు తాను మరణిస్తూ మరణానికి కారకుడైన విశ్వసర్పాన్ని తల మీద కొడతాడు. ఎలోహింనాథుడు ఏదేను తోటలోనే ప్రవచించాడు. అదే మాట హెబ్రీ 2:14-15 వచనాల్లో చెప్పబడింది. యేసునాథుడు మరణము యొక్క బలము గలవాడిని మరణము ద్వారా నశింపజేస్తాడు అట. ఆ విధంగా ఎలోహింనాథుడు ఏదేను తోటలోని శిలువ యజ్ఞాన్ని గురించి ముందుగా ప్రవచించాడు, ప్రకటించాడు. ఇక్కడే మరో ప్రముఖ రహస్యాన్ని ఎలోహిం ప్రకటించాడు. ఓ సర్పమా, నీకును స్త్రీకిని, నీ సంతానమునకును స్త్రీ సంతానమునకు వైరము కలగజేసేదును అన్నాడు ఆయన. ఇంతకు ఇక్కడ స్త్రీ సంతానం అనబడుతున్న ఒక వ్యక్తి, ఒక పురుషుడా, లేక ఒక సమాజమా? సమాజము కాదు, సంఘము కాదు. స్త్రీ సంతానం అంటే ఒక వ్యక్తి అని మనకు తెలుసు. అలాగైతే ఆ స్త్రీ సంతానంతో వైరం కలిగిన సర్ప సంతానం కూడా ఒక వ్యక్తి అయి ఉండాలి కదా. స్త్రీ సంతానం అనే వ్యక్తి ఉన్నాడు గనక మానవ చరిత్రలో ఆది మహాఘట సర్పపు సంతానమైన వ్యక్తి కూడా ఒకడు ఉంటాడు. అసలు ఆ సంతానాన్ని కనడానికి, తనతో సహకరించడానికి ఒక మానవ స్త్రీ లూసిఫర్కు అవసరమైంది. కనుకనే వాడు ఈ దుర్మార్గం అంతా చేసి మానవ జాతిని దేవునికి దూరం చేశాడని సర్వజ్ఞుడైన ఎలోహిముకు తెలుసు. ఓ సాతాను, ఎలాగూ నీ ఒక కొడుకును కనడానికే మానవ జాతిని నాకు దూరం చేశావని నాకు తెలుసు. నీ ఒక కొడుకును కంటావు, నేను ఒక స్త్రీ సంతానాన్ని పుట్టిస్తాను. మానవ చరిత్ర అంతటిలోనూ ఆ స్త్రీ సంతానమైన మర్మ పురుషుడికి, సర్ప సంతానమైన నాశనపుత్రుడికి నిరంతరము శత్రుత్వం ఉంటుంది అని ఎలోహిం ప్రకటిస్తున్నాడు. మరో విషయం, నీకును స్త్రీకిని వైరము అనగా శత్రుత్వం పుట్టించేదను అని కూడా ఎలోహిం ప్రకటించాడు. ఇక్కడ నీకును అంటే సర్పమునకు అని అర్థం. మరి స్త్రీకిని అంటే ఎవరు? సర్పంతో ప్రత్యేక శత్రుత్వం కలిగిన స్త్రీ ఎవరు? ఈ లోక సంబంధమైన భూజంతువులైన పాములకు గాని, ఆది మహాఘట్ట సర్పానికి గాని స్త్రీలతో ప్రత్యేక శత్రుత్వం ఏమైనా ఉంటుందా? అలాంటి పరిస్థితి లేదని మనకు తెలుసు. అందుచేత ఇక్కడ మరొక స్త్రీని కూడా దేవుడు ప్రస్తావిస్తున్నాడు. ఇక్కడ స్త్రీ ఎవరు అంటే స్త్రీ సంతానం యొక్క తల్లి అన్నమాట. స్త్రీ సంతానం యొక్క తల్లి అంటే యేసు యొక్క తల్లి అన్నమాట. అంటే ఆది మహాఘట సర్పానికి మరియమ్మకు ప్రత్యేకమైన శత్రుత్వం ఉంటుందని అర్థమా? అది చాలా హాస్యాస్పదమైన వ్యాఖ్యానం. స్త్రీ సంతానమైన యేసుకు 2 తల్లులు ఉన్నారు. ఒక తల్లి అక్షరార్థమైన తల్లి, వేరొక తల్లి ప్రతీకాత్మకం, సాదృశ్య రూపకం. మార్కు 3:33-35 వచనం వరకు చూడండి. నా తల్లి, నా సహోదరులు ఎవరని తన చుట్టూ కూర్చున్న వారిని కలయజూచి
ఇదిగో నా తల్లియు నా సహోదరులను, దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడును సహోదరియు తల్లియు అని చెప్పాను. అందుచేత క్రైస్తవ సంఘం, భక్త సమాజం కూడా సాదృశ్య రూపకంగా యేసుకు తల్లి అని లేఖనమే చెబుతున్నది. ఆది సంభూతునికి రెండవ తల్లి అయిన క్రైస్తవ సంఘానికి, ఆది మహాఘట సర్పానికి అంటే లూసిఫర్ అనబడే ఆ విశ్వ సర్పానికి నిరంతర శత్రుత్వం ఉంటుంది. కనుక ఈ రెండు శక్తుల మధ్య నిరంతర సంఘర్షణ, పోరాటం ఉంటుందన్నమాట. మానవజాతి ఎలాగూ పతనమైపోయింది. దేవుడు ఎలాగూ తన విమోచన ప్రణాళికను ప్రకటించేశాడు. ఈ విమోచన కార్యక్రమానికి అనుకూలమైన శక్తులకు, విమోచనను వ్యతిరేకించే శక్తులకు నడుమ నిరంతరం సంఘర్షణ కొనసాగుతూనే ఉంటుంది. ఇదే 6000 సంవత్సరాల మానవలోక చరిత్ర యొక్క సంగ్రహ సారాంశం. ఇంత సమాచారం చెప్పేశాడు ఎలోహిమునాథుడు ఆదికాండం 3, 14, 15 వచనాల్లో. ఎంత ఆశ్చర్యకరుడో కదా ఎలోహిమునాథుడు. ఆయన అనంత జ్ఞానానికి నా వినమ్ర ప్రణామాలు. ఆ తర్వాత ఆదాముకు, హవ్వకు కూడా దేవుడు తన శిక్షలను ప్రకటించాడు. దేవునికి దూరమైన ఆదాముకు, అతని సంతానానికి భవిష్యత్తులో ఎన్నో వ్యాధులు వస్తాయి. శరీరం శుష్కించి కృషించి వ్యాధిగ్రస్తమైపోయినప్పుడు మరణం అనేది గొప్ప విడుదల. ఘోరమైన వ్యాధుల బారిన పడిన వారు మరణించే అవకాశం లేకుండా ఎల్లకాలం జీవించవలసి వస్తే అది భూలోక నరకంగా ఉంటుంది. అందుచేత ఆదాము చేయి చాచి జీవవృక్ష ఫలాలు కూడా తీసుకొని తిని నిరంతరం జీవిస్తాడేమోనని ఆదికాండం 3, 22, 23లో దేవుడు ఆదామును ఏదెను తోటలో నుండి బయటికి వెళ్ళగొట్టాడు. తర్వాత ఆదాము గాని అతని సంతానం గాని ఏదెను తోటలోకి వచ్చి జీవవృక్ష ఫలాలు తినకుండా ఆ తోటలోనికి వెళ్ళే ప్రవేశ ద్వారానికి 2 కెరూబులను కావలిగా ఉంచాడు. జీవవృక్షానికి వెళ్ళే ఒక ద్వారం ఉంది. ఆ ద్వారం దగ్గర అటు ఇటు సంచరించే ఒక ఖడ్గజ్వాలను దేవుడు కావలిగా ఉంచాడు. ఆ విధంగా దేవుడు ఆదామునకు శిక్షించేటప్పుడు దేవుడు ఆదాము కారణంగా ప్రకృతిని కూడా శపించాడు. దేవుడు ఆదాముతో నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది అన్నాడు. ఎందుకంటే ఆదాము పంచభూతాల మీద కూడా రాజు. కనుక ఆదాము తన అధికారాన్ని కోల్పోయాడు. తన అధికారాన్ని ఆదాము లూసిఫర్కు అప్పగించేశాడు. అంటే చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా దేవుని చేత భూగ్రహపు రాజుగా నియమింపబడిన ఆదామే ఈ భూగ్రహాన్ని ఇష్టపూర్వకంగా సాతానుకు అప్పగించేశాడు. అందుకే లూకా 4:6లో సాతాను సాక్షాత్తు ప్రభు అయిన యేసుకే ఇలా చెప్పాడు, ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు అది నాకు అప్పగింపబడి ఉన్నది. ఎప్పుడు అప్పగింపబడింది? ఎవరి చేత అప్పగింపబడింది? సందేహం లేదు, ఆదాము పాపం చేసినప్పుడు ఈ భూలోకం సాతాను చేతిలోనికి వెళ్ళిపోయింది. అప్పుడు పరిశుద్ధ దేవుని సృష్టి అయిన పంచభూతాలు కూడా సాతాను అధికారం కిందకి వెళ్ళవలసి వచ్చింది. అప్పుడు జరిగింది ఓ విచిత్ర సంఘటన. అది 71వ అధ్యాయం, పంచభూతాల అంగలార్పు. ఎప్పుడైతే దేవుని శాపవచనం భూమి మీదకి కూడా వచ్చిందో అప్పుడు పంచభూతాలు ఘోరంగా ఆక్రందించాయి, ఘోషించాయి, హృదయ విదారకంగా అంగలార్చాయి. అవి దేవుని మీద తిరుగుబాటు అయితే చేయలేదు కానీ ఆయనకు మహావేదనతో మొరపెట్టుకున్నాయి. ఇదేమి న్యాయం తండ్రి? అతి పరిశుద్ధమైన మీ బాహువుల చేత నిర్మింపబడిన మేము లూసిఫర్ అనే ఆ పాప పురుషుని అధికారం క్రిందికి ఎందుకు వెళ్ళాలి? అలా వెళ్ళటం మాకు ఇష్టం లేదు. పాపం చేసిన ఆదామును శిక్షిస్తే శిక్షించు, కానీ ఆదాము చేసిన దోషానికి మమ్మల్ని ఎందుకు శిక్షిస్తావు? దయచేసి మమ్మల్ని ఆ అంధకార రాజ్యాధిపతికి అప్పగించవద్దు. మమ్మల్ని తేజోమయుడైన దేవుని సేవకులుగానే ఉండిపోనివ్వండి అని మొర్రపెట్టుకున్నాయి పంచభూతాలు. పంచభూతాలు కూడా ఆత్మ ఉన్నదని, వాటికి కూడా వ్యక్తిత్వం ఉన్నదని ఇంతకుముందు ఇదే గ్రంథంలో చెప్పాను. ఇది బైబిల్ చెప్పిన విశ్వకథ. అయితే ఎలోహిమునాథునిలోని భాగం ఈ యుగములో మన ఇమ్మానుయేలు అయిన పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిస్తేనే తప్ప మనకు ఇటువంటి విషయాలు బైబిల్లో కనిపించవు. పంచభూతాల ఘోషను గురించి మనకు పౌలు భక్తుడు మనకు పరిశుద్ధాత్మావేశంతో తెలియజేస్తున్నాడు. రోమాపత్రిక 8వ అధ్యాయం 19, 20, 21, 22 వచనాలలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచూ కనిపెట్టుచున్నది. ఏలయనగా ఆ సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్రము పొందుదునను నిరీక్షణ గలదై
స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వారి మూలముగా వ్యర్థపరచబడెను. సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవంగా మూలుగుచు ప్రసవేదన పడుచున్నదని ఎరుగుదుము. ఆ వచనాలు మనకు చెబుతున్న అనేక విశ్వరహస్యాలు మీ ముందు వరుసగా ఉంచుతున్నాను, గమనించండి. ఒకటి, ప్రస్తుతం మనం నివసిస్తున్న ఈ భూప్రపంచంలోని సృష్టి వ్యర్థపరచబడింది. 2, అది ప్రస్తుతం నాశనమునకు లోనైన దాస్యములో ఉంది. 3, ఆ దాస్యములోనికి, ఆ వ్యర్థతలోనికి ఈ సృష్టి స్వేచ్ఛగా రాలేదు, తన ఇష్టపూర్వకంగా రాలేదు. 4, దాన్ని లోపరిచిన వాని మూలముగా ఈ సృష్టి వ్యర్థపరచబడింది. అంటే మరొకరెవరో ఈ సృష్టిని ఒప్పించి బలవంతం చేసి ఈ దాస్యములోనికి పంపించారు. 5, అలా లోబడే సమయంలో సృష్టి ఒక నిరీక్షణ గలదై లోబడిందట. ఏమి నిరీక్షణ? దేవుని కుమారుడు పొందబోవు మహిమగల స్వాతంత్రం తాను కూడా పొందుతానన్న నిరీక్షణ కలిగినదై సృష్టి ఈ దాస్యానికి లోబడిందట. అంటే ఒకనాటికి క్రీస్తు రెండవ రాకడలో దేవుని కుమారులందరూ మహిమగల స్వాతంత్రం పొందబోతున్నారు. ఆనాడు ఆ దైవ కుమారులందరితో పాటు నేను కూడా మహిమగల స్వాతంత్రాన్ని పొందుతాను అనే ఆశతో, నిరీక్షణతో కొంతకాలం దాస్యములో ఉండడానికి సృష్టి ఒప్పుకున్నది. 6, ఆ విధంగా సృష్టికి వాగ్దానం చేసి, సృష్టికి ఆశలు కల్పించి, నిరీక్షణ పుట్టించి, దాన్ని ఒప్పించి లోపరచగల శక్తి, సామర్థ్యము ఉన్నవాడు దేవుడు ఒక్కడే కదా. 7, అంటే ఒకానొక కాలఘట్టంలో దేవుడు సృష్టిలోని పంచభూతాలతో వాదించి చర్చించి, ప్రస్తుతానికి మీరు లోబడండి, భవిష్యత్తులో నేను నెరవేర్చే రక్తప్రోక్షణ యజ్ఞం ద్వారా విమోచింపబడే దేవకుమారుల మహిమగల స్వాతంత్రం మీకు కూడా ఇస్తాను. ప్రస్తుతానికి మీరు దాస్యములోనికి వెళ్ళండి, తాత్కాలికంగా మీరు వ్యర్థపరచబడతారు, బాధపడకండి అని దేవుడు ఒప్పించాడన్నమాట. 8, ఆ విధంగా సృష్టికర్త మాట కాదనలేక లోబడిన పంచభూతాత్మక సృష్టి యావత్తు ఆనాటి నుండి ఈనాటి వరకు మూలుగుతోంది, ప్రసవ వేదన పడుతుంది. 9, ఈ కారణం చేత యేసు రెండవ రాకడ కొరకు, క్రీస్తు భక్తుల పునరుద్ధానం కొరకు భూమి మీద ఆదాము కుటుంబం నుండి నూతన జన్మ ద్వారా దేవుని కుటుంబంలో జన్మించిన కుమారులు మహిమ దేహాలతో ప్రత్యక్షమయ్యే ఆ శుభ దినం కొరకు సృష్టి యావత్తు ఆశతో తేరి చూస్తూ, కనిపెడుతూ ఉంది, ఎదురు చూస్తూ ఉంది. ఈ విధంగా సృష్టి దేవుని జోక్యం కారణంగా, దేవుడే లోపరిచిన కారణంగా దాస్యానికి లోబడి వ్యర్థమైపోయిన సంఘటన ఎప్పుడు జరిగింది? ఆలోచించండి. ఆదాము శాపగ్రస్తుడైనప్పుడే ఈ ఆశ్చర్యమైన సంఘటన జరిగింది. ఆ తర్వాత ఆదాము ఏ భూమి నుండి తీయబడ్డాడో ఆ భూమిని సేద్యం చేసుకోవడానికి, చెమటలు కార్చి ఆహారం సంపాదించుకోవడానికి దేవుని నుండి వేరు చేయబడిన వ్యక్తిగా తన భార్యను వెంటబెట్టుకొని ఏదేను తోట నుండి బయటికి వచ్చాడు. పురుషుడు తన తండ్రిని, తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును అని ఆదికాండం 2:24లో లేఖనం ప్రవచిస్తున్నది. ఆదాముకు తల్లి, తండ్రి ఎలోహిము నాథుడే. ఆదాము ఎలోహిం ప్రేమ కౌగిలిని విడిచి తన భార్యను హత్తుకున్నాడు. అంటే పురుషుడు తన భార్యను హత్తుకోవాలంటే తన తండ్రిని విడవక తప్పని పరిస్థితి వచ్చిందన్నమాట. హవ్వ ఘోరమైన తప్పు చేసింది. ఆదాము తన తండ్రిని హత్తుకుంటే హవ్వను హత్తుకోలేడు, హవ్వను హత్తుకుంటే ఎలోహిమును విడవక తప్పదు. ఇలాంటి పరిస్థితుల్లో తన తండ్రిని విడిచి తన భార్యను హత్తుకున్న అద్భుత ప్రేమికుడుగా ఆదాము హవ్వను పొదివి పట్టుకొని ఏదేను తోట నుండి బయటికి వచ్చాడు. ఈ విధంగా మనం భార్యను హత్తుకోవడానికి దేవుని విడిచిపెట్టకూడదు. భార్య కోసం దేవుని మనం దూరం చేసుకుంటే మన గతి ఆహాబు గతి అవుతుంది. భార్యల కోసం అన్య దేవతలను ఆరాధించిన సొలొమోనులాగా భ్రష్టులమవుతాం. మనం నడవాల్సిన మార్గం ఏమిటో అవసరమైనప్పుడు, తప్పనిసరి అయినప్పుడు, మనకు దేవుడికి అడ్డుగా వస్తున్నప్పుడు దేవుని కోసం భార్యనే వదిలేయాలి. లూకాసు వార్త 14:25-26. అయితే ఆదాము తన ప్రభువైన యేసుకు ముంగుర్తు. రోమా 5:14. అందుచేత ఆదాము తన తండ్రిని విడిచి తన భార్యను హత్తుకున్నాడు. సరిగ్గా 4000 సంవత్సరాలు గడిచాక ఆది సంభూతుడు అక్షరాల మరోసారి అదే త్యాగం చేశాడు. ఆయన తండ్రి అయిన దేవుని వక్షస్థలాన్ని విడిచి సంఘకన్యకను హత్తుకోవడానికి ఈ భూమి మీదకి వచ్చాడు. యేసును మించిన ప్రేమికుడెవ్వడు? ఆ విశ్వనాథుని ప్రేమకు నేను దాసుని, ఆయన ప్రేమ కథకు అలుపెరుగని ప్రచారకుణ్ణి. యేసు, నీవు చూపిన అద్భుత ప్రేమను బట్టి నీకు నా హృదయారాధన. 72వ అధ్యాయం.
అంధకార రాజ్యంలో అత్యవసర సమావేశం. ఆదాము తన భార్యతో పాటు ఏదెను తోటలో నుండి వెలుపలికి వచ్చాడు. ఆదాము నిస్సహాయకుడుగా ఖాళీ చేతులతో ఈ భూమి మీద నిలబడ్డాడు. ఏ పనిముట్టు లేదు, చేతిలో ఏ పరికరము లేదు. వట్టి చేతులతో బయటికి వచ్చిన ఆదాము నేల నుండి ఇనుమును ఎలా త్రవ్వి తీయగలడు? రాగి, వెండి, బంగారము లాంటి లోహాలను వట్టి చేతులతో ఆదాము ఎలా వెలికి తీయగలడు? ఆదాము హవ్వలు వట్టి చేతులతో ఈ శపితమైన భూమి మీద నిలబడితే వారి పిల్లలు కొన్ని సంవత్సరాలలో భూమి మీద ఒక అద్భుతమైన సంస్కృతిని, నాగరికతను ఎలా నిర్మించగలిగారు? ఇదొక కోటి వరహాల ప్రశ్న. ఈ విషయాన్ని క్రైస్తవ బోధకులు ఎవరూ పట్టించుకోవడం లేదు. ఎప్పుడైతే అంధకార రాజ్యాధిపతి అయిన లూసిఫర్ మానవ జాతిని విజయవంతంగా దేవునికి దూరం చేయగలిగాడో అప్పుడు వెనువెంటనే అంధకార రాజ్యంలోని ప్రధానులు, అధికారులు అందరూ లూసిఫర్ అధ్యక్షతన అత్యవసర సమావేశం జరిపారు. ఆదాము హవ్వలు ఎలోహిం ప్రభువుకు దూరమై ఎంత గాయపడ్డారు, ఎన్ని విధాలుగా నష్టపోయారు, దేవుడు ఆ నష్టాన్ని ఏ రీతిగా పూడ్చిపోతున్నాడు అనే విషయాలు ప్రక్కన పెడితే మనకు సహకరించడానికి, మన అంధకార ప్రణాళికల్లో ముఖ్య సాధనం కావటానికి ఆదాము ఇవాళ దిక్కులేని వాడుగా నిలబడ్డాడు. ఆదాము కూడా ఇవాళ మన అంధకార రాజ్యంలో పౌరుడు. భూగ్రహం ఇప్పుడు మన చీకటి రాజ్యంలో భాగం. అందుచేత ఇప్పుడు మానవ జాతిని అన్ని విషయాలలో అభివృద్ధి చేయడం మన అంధకార రాజ్య పౌరుల కనీస కర్తవ్యం. మనం మానవ జాతికి, మానవ లోకానికి సాంస్కృతిక విజ్ఞానం, సాంకేతిక పరిజ్ఞానం, లలిత కళలు, రాజకీయ పరిజ్ఞానం, పరిపాలనా వ్యవస్థలు, వాటి నిర్వహణ ఇత్యాది విషయాలన్నీ నేర్పించాలి. ఎలోహిమును గురించి మనకందరికీ బాగా తెలుసు. ఆయన తాను సృష్టించిన ఒక లోకం పాడైపోతే చూస్తూ ఊరుకోడు. పోనీలెమ్మని అంత తొందరగా వదులుకోడు. త్వరలోనే ఆయన మళ్ళీ మానవలోక వ్యవహారాలలో జోక్యం చేసుకుంటాడు. మానవులను మళ్ళీ విమోచించడానికి ప్రయత్నిస్తానని ఆయన ఏదెను తోటలోనే తన ప్రణాళికను ప్రకటించేశాడు. ఆయన పనికి పూనుకోక మునుపే మనం రంగంలోనికి దిగాలి. మానవ జాతి మళ్ళీ ఎలోహిం పరిపాలనలోనికి రాకుండా మనం సర్వ విధాల ప్రయత్నాలు చేయాలి, ముందు జాగ్రత్తలు తీసుకోవాలి అంటూ లూసిఫర్ ప్రారంభ ఉపన్యాసం చేశాడు. ఆ తర్వాత అంధకార రాజ్యంలోని ప్రధానాధిపతులు, ఆలోచనాకర్తలు రకరకాల ప్రతిపాదనలు చేశారు. లూసిఫర్ ఆ ప్రతిపాదనలన్నిటినీ తన అపార జ్ఞానంతో పరిశోధించి చూసి మానవ జాతి మీద ఏ రకమైన తంత్రాలు, వ్యూహాలు ఉపయోగించాలో ఆ వ్యూహాలన్నిటినీ ఖరారు చేశాడు. లూసిఫర్ ఖరారు చేసిన వ్యూహాలను చూసి అంధకార రాజ్యాధిపతులు ఆనందంగా పైశాచిక నాట్యాలు చేశారు. మహానాయక, అంధకార సామ్రాజ్య చక్రవర్తి, తమరి వ్యూహాలు అనితర సాధ్యం, అమోఘం, నీ తంత్రాలకు తిరుగులేదు. ఇక ఆలస్యం ఎందుకు, ఇప్పుడే ఆ వ్యూహాలను అమలు చేద్దాం అంటూ హడావుడి చేశారు. లూసిఫర్ వెంటనే ఒప్పుకోలేదు. తగిన సమయంలో మన వ్యూహాలను జాగ్రత్తగా అమలు చేయాలి. ప్రప్రదంగా మన వ్యూహాలు సవ్యంగా అమలు కావాలి అంటే ఆదాము హవ్వలు మరణించాలి. వాళ్ళు దేవుని ముఖాముఖి చూసిన వాళ్ళు బ్రతికుండగా మన వ్యూహాలు మానవుల మధ్య అంతగా విజయవంతం కావు. ఆదాము హవ్వ చనిపోతే ఆ తర్వాత పుట్టే మానవులు అందరూ మహిమలేని వారే. వాళ్ళు విశ్వ కుటుంబాన్ని చూడలేదు, ఇతర ప్రపంచాలను చూడలేదు. వారిని దేవుని నుండి వేరు చేసి వారి ఆత్మను మనం చంపేశాం గనక వారికి ఆత్మనేత్రాలు లేవు. కనుక వారు ఆత్మరూపులను చూడలేరు. మన దగ్గర ఉన్న అతీత శక్తులతో వాళ్ళను మనం సులభంగా మోసం చేయవచ్చు. మనమే దేవులమని వాళ్ళను నమ్మించవచ్చు. కానీ మన వ్యూహం పరిపూర్ణంగా అమలు జరగాలంటే మొదట మానవుల ఆదిపితరులు చనిపోవాలి. కనుక ఈలోగా మనం మానవలోకపు అభివృద్ధికి అవసరమైన కార్యక్రమాలు చేద్దాం అన్నాడు లూసిఫర్ ఆ అత్యవసర సమావేశంలో. అంధకార రాజ్యంలో ఈ విధమైన వ్యూహ రచన కొనసాగుతూ ఉండగా సృష్టికర్త అయిన ఎలోహిం నాథుడు ఆదాము హవ్వల శరీరాల్లోని పునరుత్పత్తి వ్యవస్థను ఆశీర్వదించాడు. వారికి సంతానోత్పత్తి జరపడానికి అవసరమైన విధంగా వారి శరీరపు వ్యవస్థను అనుకూలపరిచాడు. లూసిఫర్ మాత్రం తన మోసకరమైన తెలివితేటలన్నిటిని ఉపయోగించి మానవ జాతి తన గుప్పిట్లో ఇముడ్చుకోవాలని ఒక వ్యూహాన్ని రచించాడు. మానవ జాతి వినాశనం కోసం ఖరారు చేసిన కుతంత్రాలను గూర్చి సవివరంగా చెప్పడానికి మరొక ఉద్గ్రంథమే అవసరమవుతుంది. ప్రస్తుతానికి ఈ గ్రంథములో మీ ముందు అధ్యాయములో సాతాను కుతంత్రాల్లోకెల్లా శక్తివంతమైన ఒక కుతంత్రాన్ని గురించి సంక్షిప్తంగా మీకు చెబుతాను. అదే మాంత్రిక విద్య.
73వ అధ్యాయం. మాంత్రిక విద్య అంటే ఏమిటి? కొన్ని మంత్రాలు చదువుతూ ఉంటే కొన్ని అలౌకిక శక్తులు మేలుకొని మనం కోరిన పనులు చేస్తాయి. మనం మానవులుగా చేయలేని పనులు ఆ అలౌకిక శక్తుల ద్వారా, ఆ మానవాతీత శక్తుల ద్వారా మనం చేయించుకోవడమే మాంత్రిక విద్య. ఈ మాంత్రిక విద్యనే అభిచార కర్మ అని కూడా అంటారు. ఈ అభిచార కర్మకాండలో పాల్గొనేవారు దేవుని రాజ్యంలో ప్రవేశించరు అని బైబిల్ సెలవిస్తున్నది. గలతీ 5:20-21. మాంత్రికులందరూ అగ్ని గంధకములలో మండు గుండములో పాలు పొందుదురు అని కూడా దేవుడు బైబిల్లో తేటగా ప్రకటించాడు. ప్రకటన 21:8. ఇంతకు మంత్రాలు చేసేవారిని, చేయించేవారిని దేవుడు నిత్య నరకాగ్నికి పంపించడం ఎలా న్యాయం అవుతుంది? ఏదో ఆసక్తితోనో మంచి ఉద్దేశంతోనో ఎవరైనా మంత్రాలు సాధన చేయొచ్చు కదా. మంత్రాలు సాధన చేసినంత మాత్రాన దేవుడు ఒక మనిషిని నిత్య నరకంలోనికి పంపించవలసిన అవసరం ఏమిటి? హత్యలు, మానభంగాలు చేసేవాళ్ళు సాటి మనిషిని అన్యాయంగా, ఘోరంగా హింసిస్తున్నారు. సమాజంలో దేవుడు పుట్టించిన మనుషులను అర్ధాంతరంగా లోకం నుండి పంపించేసి దేవుని సంకల్పాలకు విఘాతం కలిగిస్తున్నారు. కనుక ఆ నేరాలు చేసేవారిని కఠినంగా దండించవలసిన అవసరం ఉంది. కానీ మంత్ర విద్యలు సాధన చేసిన వారికి అంత కఠిన శిక్ష విధించడం అవసరమా? మంత్ర విద్యలను దేవుడు ఇంతగా ద్వేషించడానికి, దానిని శిక్షార్హమైన నేరంగా పరిగణించడానికి కారణం ఏమిటి? పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తున్నాడు. ఇదిగో వినండి. విశ్వములో దేవుడేమో ప్రప్రథమ వ్యక్తి. ఆయన పరిశుద్ధుడిని నిరూపిస్తూ, స్థాపిస్తూ సాపేక్షతా న్యాయం ప్రకారం నిత్య చీకటి కూడా అనాదిగా ఉంది. అయితే ఇటు దేవుడు, నిత్య చీకటి కాకుండా ఇంకా ఇతరమైన శక్తులు అనేకం విశ్వంలో ఉన్నాయి. అవి మంచివి కావు, చెడ్డవి కావు. న్యూట్రల్ ఫోర్సెస్ అన్నమాట. మనం కొన్ని జంతువులను మచ్చిక చేసి పెంచుకొని వాటితో పని చేసుకున్నట్లు ఆ న్యూట్రల్ ఫోర్సెస్ని జ్ఞానవంతులైన వ్యక్తులు మచ్చిక చేసుకోవచ్చు. ఆ శక్తులు చాలా బలమైనవి. అవి సృష్టించబడకుండానే ఉన్నాయి గనక ప్రకృతి నియమాలకు అవి అతీతమైనవి. అందుచేత సాధారణ వ్యక్తులకు సాధారణ పరిస్థితుల్లో చేయటానికి వల్లపడిన గొప్ప కార్యాలను ఆ శక్తులు ఇట్టే చేసేస్తాయి. అవి కుక్కల లాంటివి. కుక్కను పెంచుకున్నవాడు మంచివాడైతే అది మంచి పనులు చేస్తుంది. అలా కాకుండా ఒక దుర్మార్గుడు కుక్కను పెంచుకొని దాంతో మనుషులను చంపించవచ్చు. విశ్వములో ఈ న్యూట్రల్ ఫోర్సెస్ కూడా అటువంటివే. మనం మన ఇంటిని ఊడ్చుకొని చెత్తా చెదారం బయట పారవేసి మన ఇంటిని శుభ్రం చేసుకున్నట్లు దేవుడి అస్పష్టమైన న్యూట్రల్ ఫోర్సెస్ను కూడా తన విశ్వములో చెత్తా చెదారం లాగానే పరిగణించి వాటిని ఊడ్చి అవతల పారేయాలి అనుకున్నాడు. దేవుడు సృష్టిని ప్రారంభించినప్పుడే కొంతమంది వ్యక్తులు తన మీద తిరగబడతారని తన భవిష్యత్ జ్ఞానములో ముందే చూశానని నేను చెప్పాను. అలా తిరగబడ్డ వ్యక్తులు ఈ న్యూట్రల్ ఫోర్సెస్ అనే చెత్తా చెదరాన్ని ఊడ్చేయడానికి పనికొస్తారని దేవుడు తన భవిష్యత్ జ్ఞానంలో ముందే చూశాడు. సరిగ్గా అదే జరిగింది. పాతాళలోకములోని అంధకార రాజ్య ప్రధానులు అత్యవసర సమావేశం జరుగుతోంది. ఆ సమావేశంలో ఆదాము సంతతి అయిన మానవులను వశపరుచుకోవడానికి ఏ విధంగా తాము వ్యవహారం జరపాలో ఆలోచిస్తూ అందరూ తలా ఒక ఆలోచన ప్రతిపాదించారు. సృష్టింపబడిన ప్రప్రథమ కుమారుడిగా విశ్వమంతటా అనేకసార్లు సంచారం చేసిన లూసిఫర్కు విశ్వంలో అనేక కోట్ల న్యూట్రల్ ఫోర్సెస్ ఉన్నాయని బాగా తెలుసు. అందుచేత ఆ సమావేశంలో లూసిఫర్ ఒక ప్రతిపాదన చేశాడు. భూమి మీద మానవులకు కోటాను కోట్ల దేవతలను వాళ్ళ ఊహల ద్వారా తయారు చేసి ఇవ్వాలని అతని మొదటి ప్రతిపాదన. వాస్తవానికి ఎక్కడా లేని దేవతలను మనుషులు మ్రొక్కితే మరి ఫలితాలు ఎలా వస్తాయి? వారు మ్రొక్కుబడులకు ప్రతిగా మానవులకు కొన్ని మేలు జరగకపోతే వారికి ఆ దేవతల మీద నమ్మకం ఎలా బలపడుతుంది? వాస్తవానికి ఆయా దేవతలు ఎక్కడా ఏ లోకములోనూ అవే రూపాలతో అదే పేర్లతో లేకపోయినా మనుషులు తమ మనస్సులో తమ ఊహలలో ప్రతిష్ఠించుకున్న రూపాలను తాము అనుకున్న పేర్లతో పిలిచి తమ బాధలు చెప్పుకోగానే ఏవో కొన్ని కార్యాలు జరగాలి. అలా జరగాలంటే ఇప్పుడు లూసిఫర్ పరిపాలనలో ఉన్న ఆ పడిపోయిన దేవదూతులు ఒక్కొక్కరు ఒక్కొక్క దేవత రూపాన్ని, పేరును తమ సొంత పేరుగా, తమ సొంత రూపంగా అంగీకరించాలి. ఇప్పటి నుండి ఎవరైనా నన్ను ఈ రూపంతో ఊహించుకోవచ్చు, ఈ పేరుతో పిలుచుకోవచ్చు అని ఒక పడిపోయిన దేవదూత అంధకార రాజ్యాధికారి ముందు నిబంధన చేయాలి. ఆ తర్వాత ఇక ఆ రూపాన్ని మనుషులు తలంచుకొని
ఆ పేరును పెదాలతో ఉచ్చరించగానే ఆ పేరు ధరించిన అంధకార రాజ్య పౌరుడు వెంటనే స్పందించాలి. అలా స్పందించి ఆ భక్తుడికి కావలసిన మేలును సహాయాలను చేస్తే మనుషులు తాము పూజిస్తున్న ఆ శక్తి నిజంగానే సృష్టికర్త అయిన దేవుడు అనుకుంటాడు. అలా అనేక నామాలతో, అనేక రూపాలతో, అనేక శక్తులు, అనేక కార్యాలు జరిగిస్తూ ఉంటే అప్పుడు మనుషులు ఆ శక్తులని దేవుడిగా పరిగణించి ఆరాధిస్తారు. కనుక అప్పుడు మనుషులు ఎలోహిం కోసం వెతకకుండా ఉంటారు. ఇక రెండవ ప్రతిపాదన, ఫలానా రూపము ఫలానా నామము అని ఆపాదించకుండానే మానవుడు కొన్ని అసాధ్యమైన పనులు సాధించగలిగితే ఇంకా వారిని దేవునికి శాశ్వతంగా దూరం చేయవచ్చు. అలా సామాన్య మానవులకు చేతగాని గొప్ప పనులను చేయించడానికి మనం ఒక క్రొత్త విద్యను సృష్టించాలి. ఆ విద్య ద్వారా కొన్ని రకాల బీజాక్షరాలను నిర్ణయించి ఆ బీజాక్షరాలు పలికినప్పుడు విశ్వములోని న్యూట్రల్ శక్తులు నిద్ర మేలుకొని ఆ బీజాక్షరాలు పలికిన వాడికి మచ్చిక అయిపోయేలా మనం ఒక పరిస్థితి సృష్టించాలి. ఆ న్యూట్రల్ ఫోర్సెస్ని మచ్చిక చేసుకుంటే వాటిని ఆవాహన చేసినప్పుడు అద్భుత కార్యాలు జరుగుతాయి. ఎప్పుడైతే అసాధారణమైన కార్యాలు, అద్భుత కార్యాలు జరుగుతాయో అప్పుడు మానవులు దేవుని కోసం వెతకడం మానేస్తారు. ఈ ప్రక్రియను జరిగించడానికి, ఈ మంత్ర విద్యను పుట్టించడానికి ఆ న్యూట్రల్ ఫోర్సెస్ను మొదట కొన్ని బీజాక్షరాలకు అలవాటు చేయాలి. అంటే పడిపోయిన దేవదూతలు కొందరు వెళ్ళి కొన్ని రకాల బీజాక్షరాలను, మంత్రాక్షరాలను పలుకుతూ ఆ న్యూట్రల్ ఫోర్సెస్ని మచ్చిక చేసుకోవాలి. ఆ అక్షరాలను పలకగానే వెనక ముందు చూడకుండా, మంచి చెడు ఆలోచించకుండా ఆ న్యూట్రల్ ఫోర్సెస్ ముందుకు ఉరికి కార్యరంగంలోనికి దూకి సాధకుడు కోరిన కార్యాన్ని సంపూర్తి చేయాలి అని ప్రతిపాదించాడు లూసిఫర్. పడిపోయిన దేవదూతలు మొదట ఆ బీజాక్షరాలకు స్పందించేలా ఆ న్యూట్రల్ శక్తులను సిద్ధం చేసి, ఈ అక్షరాల పలకండి, మీకోసం కొన్ని శక్తులు పనిచేస్తాయి, మీ కోరికలు నెరవేరుస్తాయి, మీ పనులు సఫలం చేస్తాయి అని మానవుల దృష్టికి తెచ్చి వారిని ఈ మంత్ర సాధన పట్ల ఆసక్తి గలవారుగా తయారు చేయాలి. ఇది లూసిఫర్ ప్రతిపాదించిన అభిచార విద్య. దీనికి అర్థం ఏమిటంటే ప్రతి మంత్రం వెనుక ఒక పడిపోయిన దేవదూత ఉన్నది. మంత్రం ఏదైనా సాతాను సంబంధమైనదే. ఎందుకంటే కొన్ని అక్షరాలు నియమనిష్టలతో ఒక స్పష్టమైన ఉచ్చారణతో పలికితేనే పని జరుగుతుంది. నీ ఉచ్చారణ సరిగా లేకపోతే నేను పని చేయను అని మొండికేసే అవసరం దేవునికి లేదు. దేవుడు సర్వజ్ఞుడు. ఆయన మన హృదయ రహస్యాలు ఎరిగినవాడు. తలంపులు మన హృదయంలో పుట్టక మునిపే, మాట మన నాలుకకు రాక మునిపే వాటిని పూర్తిగా గ్రహిస్తూ ఉన్నాడు. కీర్తన 139:2-4. మనం పలకక ముందే మన హృదయములో విషయాన్ని గ్రహించే దేవుడు ఏదో మన ఉచ్చారణ సరిగా లేదని తాను మన కోసం కార్యం చేయకుండా అలగడం ఏమిటి? ఈ తర్కాన్ని బట్టి ఏవో కొన్ని అక్షరాల ఉచ్చారణ సరిగా లేకపోతే నేను నీ కోసం పని చేయను అని మొండికేసే శక్తులన్నీ దేవుడు కానీ దేవునికి వేరైన, దేవుని కంటే తక్కువైన శక్తి లేదని సకల జనులు గ్రహించాలి. ఈ కారణాన్ని బట్టి అన్ని మతాలకు మంత్రాలు ఉన్నాయి, కానీ క్రైస్తవులలోనే మంత్రాలు లేవు. క్రైస్తవులలో ఉన్న పద్ధతి దేవుని ముందు భక్తులు తమ హృదయాలను కుమ్మరించి తమ బాధలన్నీ దేవునికి చెప్పుకొని ఆయన సహాయం కొరకు ప్రార్థించడమే. క్రైస్తవులకు ప్రార్థన మాత్రమే తెలుసు, మంత్రాలు తెలియవు. క్రైస్తవులమైన మాకు మంత్రాలు అవసరం లేదు. ఈ విశ్వములోని మంత్రశక్తులన్నీ కలిసి మూటగట్టిన మా యేసయ్య శిలువలో కార్చిన రక్తములోని ఒక బిందువుకు కూడా సమానం కాదు. మాటలు సరిగ్గా పలుకు, లేకపోతే ఆ శక్తికి కోపం వస్తుంది, నీ పని జరగదు అని ఎవరైనా మనకు చెబుతున్నారంటే ఆ శక్తి దేవుడు కాదు, సృష్టికర్త కాడు అని మనం అర్థం చేసుకోవాలి. దేవుడు కానటువంటి ఈ శక్తులన్నిటినీ మచ్చిక చేసి మానవులకు పరిచయం చేసిన ఘనకార్యం పడిపోయిన దేవదూతలదే. అంటే పరోక్షంగా ఈ మంత్రశక్తులన్నీ మనలను దేవునికి దూరం చేయడానికి, మన సృష్టికర్తను మనం వెతకకుండా ఏదో రకంగా జరుగుతున్న అద్భుతాలను బట్టి సంతృప్తి చెందేలా చేయటానికి, ఇక ఇంతకన్నా ఉన్నతమైనది ఏదీ నాకు అక్కరలేదు అనే అభిప్రాయానికి మనుష్యులను నడిపించడానికి సాతాను సృష్టించిన మోగ శక్తులు అన్నమాట. అంటే మంత్రశక్తుల సాధన చీకటి శక్తుల ప్రభావంతోనే జరుగుతుంది. మంత్రశక్తులలో ఎన్నో రకరకాల మంత్రశక్తులు ఉన్నాయి. అందులో క్షుద్రశక్తులు అనేవి ప్రత్యేకంగా ఉండవు. క్షుద్రశక్తులు, మంచి శక్తులు అన్నీ రెండు రకాలుగా ఉంటాయని ప్రచారం చేయడం కూడా సాతాను వ్యూహమే.
మంత్రశక్తులన్నీ క్షుద్రమైనవే. దేవుడు అనుమతించే చిత్తాన్ని బట్టి ఒక అద్భుతమైన మేలు జరిగింది. విశ్వంలో ఉన్న కోటాను కోట్ల న్యూట్రల్ శక్తులన్నీ ఎవరో ఒక పడిపోయిన దేవదూతకు వశమైపోయాయి. ఆ విధంగా ఆ దేవదూతలు చేసిన ప్రచారాన్ని బట్టి ఆ మంత్రశక్తులు సాధకులకు సేవ చేశాయి. తర్వాత రేపు క్రీస్తు రెండవ రాకడలో విశ్వసర్పమైన సాతాను వాని దూతలందరూ అగ్నిగుండంలోనికి విసిరివేయబడినప్పుడు వారు మచ్చిక చేసుకున్న కుక్కలైన న్యూట్రల్ ఫోర్సెస్ కూడా అగ్నిగుండంలోకి వెళ్ళిపోతాయి. అప్పుడు ఒక్క దెబ్బతో విశ్వంలో చెత్తా చెదారం అంతా అగ్నిగుండంలోనికి వెళ్ళిపోతుంది. విశ్వమంతా వ్యాక్యూమ్ క్లీనర్తో శుభ్రం చేసిన గదిలాగా క్లీన్ అయిపోతుంది. అయితే ఈ విషయం తెలియని భూ ప్రజలు మంత్రశక్తులు కూడా మనం ఆరాధించతగినవే అనుకుంటారు. ఈ మంత్రశక్తులను బాబేలు గోపురం దగ్గరే ఎక్కువ సాతాను వాడకంలోనికి తెచ్చాడు. ఈ కారణం చేతనే మాంత్రికులందరూ అగ్ని గంధకములో పాలు పొందుదురు అని లేఖనం చెబుతున్నది. పాతాళలోకములో జరిగిన ఆ విధాన నిర్ణయం కారణంగానే ఈ భూలోకములో మంత్రశక్తులు ఉన్నాయి. 74వ అధ్యాయం. ఆదిపితరుల ప్రథమ సంతతి దుష్టుని సంబంధి. ఆదాము హవ్వలు ఒకవేళ పాపం చేయకుండా ఉంటే వారు దేవుని చిత్త ప్రకారం కొన్ని నిర్దిష్ట సమయాలలో దేవుని చిత్త ప్రకారం మాత్రమే సంసారం జరిపేవారని, ఏ ఏ సమయాల్లో స్త్రీ పురుషుల వీర్య కణాలలో అండాలలో ఏ జన్యువులు ఉంటాయో దేవునికి తెలుసు కనుక ఆయన తనకు కావలసిన రీతిగా తనకు ఇష్టమైన మానవ సంతతిని మాత్రమే ఆదాము హవ్వల ద్వారా పుట్టించుకునేవాడని నేను ఈ గ్రంథంలో గత అధ్యాయాల్లో చెప్పాను. అలా మానవులు దేవుని చిత్త ప్రకారం మాత్రమే సంగమించి దేవుని చిత్త ప్రకారమైన సంతతిని మాత్రమే కనకుండా దేవుని చిత్త వ్యతిరేకమైన సమయాల్లో కూడా స్త్రీ పురుషులు కలుసుకొని దేవునికి ఇష్టం కాని సంతానాన్ని కనేలా చేయడం కోసమే మానవులను లూసిఫర్ దేవుని నుండి వేరు చేశాడని కూడా మనం చెప్పుకున్నాం. దేవుడు మానవుల గర్భాన్ని తెరిసే సమయం కోసం లూసిఫర్ పొంచి ఉన్నాడు. దేవుడు ఆదాము హవ్వల గర్భం తెరవగానే లూసిఫర్ రంగంలోనికి దిగాడు. ఆదాము హవ్వల శరీరాలు పరిపూర్ణ ఆరోగ్య స్థితిలో ఉన్నాయి. దేవుని మహిమ వారిని విడిచి వెళ్ళిపోయింది గనుక వారిక దైవాత్మవశులు కారు గనుక వారిలో శారీరక వాంఛలు అత్యంత తీవ్ర స్థాయిలో ఉన్నాయి. కలుసుకోవడానికి ఇది సరైన సమయమో కాదో చెప్పడానికి దేవుడు వారితో లేడు. వాస్తవానికి ఆ సమయంలో ఆదాము హవ్వల పునరుత్పత్తి ద్రవాలలో ఉన్న జన్యువులు దేవుని చిత్త ప్రకారమైన ఒక మనిషి పుట్టడానికి అనుకూలమైనవి కావు. కానీ దేవుని జోక్యం లేని సంసార జీవితాన్ని జీవిస్తున్నారు ఆదాము హవ్వలు. ఆత్మలో మరణించి కేవలం శరీరం కొరకే జీవిస్తున్న ఆదాము హవ్వలు ఒక దుష్ట గడియలో లూసిఫర్ వారిలోని కామాన్ని ప్రకోపింపజేయగా ఏదేను తోటకు వెలుపల ప్రప్రథమ సంపర్కం జరిపారు. అప్పుడు వారిలో ఉన్న జన్యువులు దేవునికి అక్కరలేనివి. ఈ పరిస్థితే కావాలి లూసిఫర్కు. దేవుడి నిర్మించిన మానవ పునరుత్పత్తి వ్యవస్థ ద్వారా లూసిఫర్ తనకు అనుకూలమైన మానవ సంతతిని పుట్టించడానికే కదా మానవులను దేవుని నుండి వేరు చేశాడు. లూసిఫర్ ఎదురు చూస్తున్న సువర్ణ అవకాశం రానే వచ్చింది. దేవుడు నిర్దేశించని సమయంలో ఆదాము హవ్వలు కలుసుకున్నారు. హవ్వ గర్భం దాల్చింది. అప్పుడు పుట్టినవాడే ఆదాము హవ్వల ప్రథమ సంతానం కయ్యీను. దేవుని చిత్త ప్రకారమైన జనువులతో పుట్టినవాడు కాడు గనక కయ్యీను పేరు జీవగ్రంథంలో వ్రాయబడి ఉండలేదు. కయ్యీను పేరు జీవగ్రంథంలో లేదు గనక లూసిఫర్ కయ్యూని జీవితంలో అతడి శరీరాత్మ ప్రాణాలలో ఏ కార్యమైనా చేయగలడు. దుష్టుడు తన కార్యాన్ని కయ్యూనులో స్వేచ్ఛగా జరిగించాడు. దేవుని చిత్త ప్రకారం కాని జన్యువులతో దేవునికి ఇష్టం లేకుండా కయ్యూను పుట్టి ఉంటే కయ్యూనుకు మానవ ఆత్మ ఎక్కడి నుండి వచ్చింది అనే ప్రశ్న కొంతమంది ఆలోచన పరులలో ఇక్కడ తలెత్తుతుంది. దీనికి సమాధానం నేను ఈ గ్రంథంలో గత అధ్యాయంలోనే చెప్పాను. మానవ ఆత్మల కార్ఖానాలో లూసిఫర్కు దేవుడు భాగస్వామ్యం ఇచ్చాడని నేను ఇదివరకే చెప్పాను. ఆ సౌకర్యాన్ని బట్టి లూసిఫర్ ఆదాము హవ్వల సంగమాన్ని తనకిష్టమైనప్పుడు జరిగించి పాతాళలోకంలోని మానవ ఆత్మల కర్మాగారం నుండి ఒక మానవ ఆత్మను తెచ్చి హవ్వ గర్భంలో ప్రవేశపెట్టాడు. ఆ విధంగా జన్మించిన వాడే కయ్యూను. ఈ కారణాన్ని బట్టే కయ్యూను దుష్టుని సంబంధి. హీ వాజ్ ఆఫ్ ద ఈవిల్ వన్ అని లేఖనం చెబుతున్నది. మొదటి యోహాను 3:12. కయ్యూను దుష్టుని సంబంధి అన్న వాక్యానికి బ్రదర్ విలియం బ్రెన్హం గారు వ్యాఖ్యానం చెబుతూ సాతాను నేరుగా హవ్వతో శారీరక సంపర్కమే జరిపాడని,
కయ్యను లూసిఫర్ జన్యువులకే జన్మించాడని బోధించాడు. విలియం బ్రెన్హామ్ అనుచరులందరూ ఇదే నమ్ముతున్నారు. సకల దుర్బోధలను, సమస్తమైన సిద్ధాంత అయోమయాన్ని తొలగించడానికే దేవుడు నన్ను పంపించాడు గనక ఈ విషయంలో సత్యాన్ని చెప్పడానికి సరైన వేదిక ఇదే గనక ఇప్పుడు చెబుతున్నాను. ఈ విషయంలో బ్రదరన్ విలియం బ్రెన్హాం గారి అభిప్రాయం కేవలం తప్పు. దేవుడు ఒక త్రిత్వం అని కూడా విలియం బ్రెన్హాం గారు ఒప్పుకోలేదు. త్రిత్వాన్ని గురించి, దేవుని ఉనికిని గురించి కూడా బ్రెన్హాం గారి బోధ తప్పే. దానితో పాటు కయ్యూను పుట్టుక విషయంలో కూడా వారు పొరపాటు అభిప్రాయాన్ని ఏర్పరచుకున్నారు, ప్రచారం చేశారు. శారీరక కలయిక ద్వారా ఇద్దరు మనుషులు పూర్తిగా ఒకే మనిషి అయిపోతారని లేఖనం స్పష్టంగా మనకు నేర్పిస్తున్నది. 1 కొరింథీ 6:16. ఒకవేళ విలియం బ్రెన్హాం గారు చెప్పింది సత్యమే అయితే హవ్వ పూర్తిగా సాతానుతో ఏక శరీరం అయిపోయి ఉంటుంది. అదే జరిగి ఉంటే రెండవ కానుపులో ఆమెకు హేబేలు, ఆ తర్వాత షేతు లాంటి భక్తులు పుట్టే అవకాశం లేదు. హవ్వ ఆ విశ్వసర్పంతో శారీరకంగా సంగమించి ఉంటే దేవుడు తప్పకుండా హవ్వను నాశనం చేసి ఆదాము కోసం క్రొత్త హవ్వను తయారు చేసి ఉండేవాడు. లూసిఫర్ హవ్వ మనస్సు మీద, ఆలోచనల మీద, భావజాలం మీద తన మాయను ప్రయోగించాడు. అంతేకాని ఆమెతో శారీరకంగా సంపర్కం జరపలేదు. మరి అలాగైతే కయ్యూను దుష్టుని సంబంధి అని లేఖనం ఎందుకు చెబుతున్నది? ఆ మాటకు ఈ భూలోక చరిత్రలో ప్రప్రదంగా జవాబిస్తున్నది ఇప్పుడు మీ చేతుల్లో ఉన్న ఈ గ్రంథమే. కయ్యూను ఎందుచేత దుష్టుని సంబంధి అయ్యాడు అంటే అతడు దేవుడి సంకల్పించని గడియలో, దేవుని చిత్తం కానప్పుడు ఆదిపితరుడు కలుసుకోగా దేవుడు సంకల్పించని జన్యువులతో అవగర్భములో కయ్యూను దేహ నిర్మాణం జరిగింది. లూసిఫర్ ఆధీనములో ఉన్న మానవ ఆత్మల కార్ఖానాలోని ఒక మానవ ఆత్మ తునక ఆ కయ్యూను పిండములో ప్రవేశపెట్టబడగా లూసిఫర్ దుర్మార్గానికి ఫలితంగా కయ్యూను పుట్టాడు. అందుకు కయ్యూను దుష్టుని సంబంధి అని లేఖనం చెబుతున్నది. కయ్యూను పుట్టుగా దుష్టుడు చేసిన ప్రయోగం. ఏనాడో కొన్ని యుగాల క్రిందట కాలుతున్న రాళ్ల మధ్యలో ఎలోహిం నాథుని సన్నిధిలో మోకరించి ఆయనను స్తుతిస్తూ ఆరాధిస్తూ లూసిఫర్ మానవాత్మల కర్మాగారంలో భాగస్వామ్యం సంపాదించాడు. ఆనాడు లూసిఫర్ చాలా ముందు చూపుతో మానవాత్మల తయారీ జరిగే కర్మాగారంలో కూడా తనకు భాగస్వామ్యం కావాలని ఎలోహిమును అడిగాడు. ఆ వరాన్ని పొందాడు. అంతవరకు బాగానే ఉంది. కానీ లూసిఫర్ ప్రణాళిక ఎంతవరకు ఆచరణ సాధ్యం అవుతుంది? దేవుని చిత్తం కాని మానవులను అతడు పుట్టించగలుగుతాడా? దేవుని చిత్తం కాని సమయాలలో స్త్రీ పురుషులు సంగమించిన గర్భధారణ జరుగుతుందా? అలా ఒకవేళ గర్భధారణ జరిగిన ఆ గర్భస్థ పిండాలలో లూసిఫర్ ఒక మానవ ఆత్మను ప్రవేశపెట్టగలుగుతాడా? ఈ మీమాంసలో అనిశ్చిత పరిస్థితిలో ఉండిపోయాడు ఆ దుష్ట మేధావి. అందుకే ఆదాము హవ్వలు ఏదేను తోటకు బయట తొలిసారి కలుసుకున్నప్పుడే లూసిఫర్ ప్రయోగాత్మకంగా ఒక మానవ శిశువును పుట్టించి ఆ ప్రక్రియలో ఇమిడి ఉన్న సమస్యలేమిటి, సాధ్యాసాధ్యతలు ఏమిటి అని బేరీజు వేసుకుని చూసుకున్నాడు. అందుకే కయ్యూను దుష్టుని సంబంధి అని లేఖనం చెబుతున్నది. కయ్యూను జన్మతో లూసిఫర్కు తేట తెల్లగా తెలిసిపోయింది తాను తనకిష్టం వచ్చినట్టుగా మానవ సంతతిని పుట్టించగలనని. ఆ తర్వాత జరిగిన కథ ఏమిటో మనకందరికీ తెలుసు. కయ్యూను పుట్టిన తరువాత దేవుడు ముందుగా నిర్ణయించి తన జీవగ్రంథంలో రాసిపెట్టిన ప్రకారం ఆదాము హవ్వలను దేవునికి ప్రీతికరమైన జన్యువులు అందుబాటులోనికి తెచ్చినప్పుడు దేవుడు ఆదాము హవ్వల సమాగమాన్ని ఏర్పాటు చేశాడు. అప్పుడు హేబేలు పుట్టాడు. ఆ పిల్లలిద్దరూ కాలక్రమేణా ఎదిగి పెద్దవారై దేవునికి లెక్క చెప్పవలసిన వయస్సు, ఏజ్ ఆఫ్ అకౌంటబిలిటీకు వచ్చారు. భూమి మీద ప్రజాపతి, ప్రజాపిత కూడా అయిన ఆదాము తన గర్భవాసాన పుట్టిన తన ఇద్దరు కుమారులకు నేర్పించాడు ఒక అమూల్య పాఠం. అది ఈనాడు తన ఇద్దరు కుమారులకు ఆదాము నేర్పిన అత్యవసర పాఠం. 75వ అధ్యాయం. కయ్యూను భూమి సేద్యపరచువాడు, హేబేలు గొర్రెల కాపరి అని లేఖనం మనకు తెలియజేస్తున్నది. కయ్యూను ఎందుకు సేద్యగాడైనాడో ఆలోచించారా? ఇక్కడ మనం అందరం మిస్ అయిన ఒక అతి ప్రాముఖ్యమైన విషయం ఒకటి ఉన్నది. ఆదాము ఏ పనిముట్టు లేకుండా ఖాళీ చేతులతో ఏదేను తోట నుండి బయటకు వచ్చేశాడని మనం చెప్పుకున్నాం. అలా వట్టి చేతులతో భూమి మీద నిలబడిన ఒక మనిషి పనిముట్లు తయారు చేసుకోవడానికి అవసరమైన ఇనుమును భూమి నుండి తీసి భూమిని దున్నటానికి అవసరమైన నాగలి, పంట కోయడానికి కొడవలి, ఇలాంటి పనిముట్లు తయారు చేసుకునే అవకాశం లేదని మనం చెప్పుకున్నాం. మరి కయ్యూను ఎలా సేద్యం చేశాడు?
కయ్యనుకు వ్యవసాయానికి అవసరమైన ఇనుప పనిముట్లు ఎక్కడివి? కయ్యను దుష్టుని సంబంధి గనక ఇతర గ్రహాల్లోని సాతాను అధికారంలో జీవిస్తున్న బుద్ధిజీవులు భూమి మీదకు వచ్చి తమకు అందుబాటులో ఏకైక మానవుడైన కయ్యనుతో స్నేహ సంబంధాలు ఏర్పరచుకున్నారు. ఖచ్చితంగా అంధకార సంబంధులైన గ్రహాంతర జీవులతో పరిచయం ఉండేది. అందుకే కయ్యనుకు పరికరాలు దొరికాయి, సాంకేతిక పరిజ్ఞానము దొరికింది. ఏదైనా తోటను సేద్యం చేయడానికి దేవుడు ఆదామును తోటలో ఉంచాడని బైబిల్ చెబుతున్నది. అయితే ఆదాము సేద్యగాడు గనక కయ్యను అదే వృత్తిని చేపట్టాడని అనుకోవడం కంటే గ్రహాంతర జీవుల ప్రోత్సాహం వల్లనే కయ్యను వ్యవసాయకుడయ్యాడని నమ్మడమే సహేతుకంగా ఉంటుంది. ఈ విషయం ఇదే గ్రంథంలో ముందున్న పేజీల్లో మీకు స్పష్టం అవుతుంది. ఆదాము తన పెద్ద కుమారుడైన కయ్యనును రెండవ కుమారుడైన హేబేలును పిలిచి తన దగ్గర కూర్చుండబెట్టుకొని వారికి ఇలా ఉపదేశం చేశాడు. నా కుమారులారా, మీరు ఇప్పుడు చిన్నపిల్లలు కారు. మీ ఇద్దరికీ దేవుని ముందు లెక్క చెప్పుకోవాల్సిన వయస్సు వచ్చింది. ఇప్పుడు నేను చెబుతున్న పాఠం జాగ్రత్తగా విని గ్రహించి జ్ఞాపకం పెట్టుకొని మునుముందు మీ పిల్లలకు కూడా ఈ విషయాన్ని తెలియజెప్పండి. నేను మీ అమ్మ ఇద్దరం దేవుని ఎదుట దోషులమై ఆయన ఆజ్ఞను అతిక్రమించి ఆయన సన్నిధి నుండి వెళ్ళగొట్టబడ్డాం. మేము పాపం చేసిన దినాన దేవుడు మమ్మల్ని చంపవలసి ఉండింది. అయితే ఆయన మా మీద జాలిపడి మమ్మల్ని బ్రతకనివ్వాలని నిర్ణయించుకున్నాడు. ఆ సమయంలో ఆయన మాకు బదులుగా ఒక జంతువును బలిగా వధించి, మీకు బదులుగా ఈ ప్రాణి చనిపోయింది గనుక ఈరోజు మీరు చావనక్కర్లేదు అని ప్రకటించాడు. ఆ దినాన దేవుడు ఒక గొప్ప ప్రాముఖ్యమైన పాఠాన్ని నేర్పించాడు. పాపులైన వాళ్ళు పరిశుద్ధుడైన దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు రక్తం లేకుండా వెళ్ళకూడదు. రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలగడం అసాధ్యం. అందుచేత మన జాతిని పాపము నుండి విడిపించడానికి కేవలం స్త్రీకే సంతానంగా ఒక రక్షకుడు పుడతాడని కూడా దేవుడు ఏదైనా తోటలో ప్రకటించాడు. ఆ రక్షకుడు కూడా బలి అవుతాడని, సర్పం ఆయన మడమ మీద కొట్టడం ద్వారా ఆయన మరణిస్తాడని ఎలోహిం చెప్పాడు. అందుచేత నా కుమారులారా, మీరు దేవునితో సమాధానపడవలసిన సమయం వచ్చింది. వట్టి చేతులతో వెళ్ళకండి. దేవునికి అర్పణ తీసుకువెళ్ళండి. మామూలు అర్పణ కాదు, మీకు తోచిన అర్పణ కాదు. దేవుని ఆజ్ఞ ప్రకారం రక్త ప్రోక్షణతో దేవుని దగ్గరికి వెళ్ళండి. కయ్యను హేబేలు ఇద్దరు ఈ పాఠం విన్నారు. కానీ కయ్యనుకు ఈ పాఠం నచ్చలేదు. ఎందుకంటే అతడు దుష్టుని సంబంధి, జీవగ్రంథములో అతడి పేరు లేదు. అందుచేత అతడికి ఈ రక్త ప్రోక్షణ సిద్ధాంతం నచ్చలేదు. ఈనాడు కూడా చాలామందికి రక్త ప్రోక్షణం అవశ్యంగా కావాలి అనే బోధ నచ్చడం లేదు. మనం ఎంత నేర్పుగా ఎన్ని నిరూపణలతో సువార్త ప్రకటించినా రక్త ప్రోక్షణం అవసరం లేదని వితండవాదం చేస్తున్న ప్రబుద్ధులు ఎందరో ఉన్నారు. వీళ్ళందరూ కయ్యను కోటాలోనికి వారన్నమాట. ఎవరి పేరైతే జీవగ్రంథంలో రాయబడలేదో వాళ్లకు క్రీస్తు సువార్త ఎప్పటికీ అర్థం కాదు. అందుచేత ఎవరైనా సువార్తను నమ్మకుండా చాలా కాలం వ్యతిరేకిస్తూ ఉంటే మనం దేవుని చిత్తం కొరకు ప్రార్థన చేయాలి, కానీ వాళ్ళ కోసం మరీ అతిగా ఫీల్ అయిపోయి కుమిలి కుమిలి ఏడవనక్కర్లేదు. ఒకవేళ వాళ్ళు దేవుని చేత ముందుగా నిత్యజీవం కొరకు నిర్ణయించబడి ఉండకపోతే మనం ఎంత ఏడ్చి ప్రార్థించినా, ఎంత నేర్పుగా సువార్త చెప్పినా వాళ్ళు నమ్మరు, మారరు. అపోస్తల కార్యములు 13:48. సరే, ప్రస్తుతం మన అంశానికి వస్తే ఆదాము చేసిన రక్త ప్రోక్షణ సిద్ధాంత బోధ కయ్యనుకి నచ్చలేదు. నేను కష్టపడి పుట్టించినవి దేవునికి సమర్పించాలి, నా కష్ట ఫలితంతో దేవుణ్ణి ఆరాధించాలి, కానీ రక్తంతో ఆరాధించడం ఏమిటి? ఆ రక్తం నేను శ్రమపడి తయారు చేసినది కాదు కదా. ప్రకృతిలో సహజంగా దొరికే పదార్థాన్ని దేవునికి అర్పించడం ఏ రకమైన కృతజ్ఞత? అదేమి ఆరాధన? దేవుడు కూడా ఒకవేళ న్యాయవంతుడైతే తన భక్తులు తాము చెమటోడ్చి కష్టపడి సంపాదించిన విలువైన వస్తువులను, పదార్థాలను సమర్పించినప్పుడే ఆనందిస్తాడు. కష్టపడి సంపాదించిన పదార్థాలను సమర్పించినప్పుడు ఆనందించి అభినందించని దేవుడు అసలు న్యాయవంతుడే కాడు. ఇది కయ్యను ఆలోచన. అందుకే ఏం జరిగితే అదే జరుగుతుంది గాక, నేను మాత్రం నా కష్ట ఫలితాన్ని తీసుకొని దేవుని ముందుకు వెళతాను, ఆయన ఎందుకు అంగీకరించడో చూస్తాను అనుకున్నాడు కయ్యను. ఆ తర్వాత జరిగిన కథ మీకు తెలుసు. కయ్యను హేబేలు తమ తమ అర్పణలతో దేవుని ముందుకు వెళ్ళారు. కయ్యను తాను పండించిన పొలము పంటలో కొన్నిటిని యెహోవాకు సమర్పించాడు. హేబేలు మాత్రం తన మందలో తొలిచూలుగా పుట్టిన గొర్రెలను దేవునికి అర్పణగా తెచ్చాడు.
కయీను హేబేలు ఇద్దరూ బలిపీఠాలు కట్టారు. కానీ హేబేలు బలిపీఠం మీద రక్తం ఉంది, కయీను బలిపీఠం మీద రక్తం లేదు. హేబేలు బలిపీఠం మీద దేవుడే ప్రసాదించిన రక్తం ఉంది, కయీను బలిపీఠం మీద మానవుని కృషి, మానవుని శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. దేవుడు హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టాడు, కయీనును అతని అర్పణను దేవుడు లక్ష్యపెట్టలేదు. ఇందు మూలంగా దేవుడు మునుముందు రాబోతున్న తరాల మానవులకందరికీ ఒక మహాప్రాముఖ్యమైన శాశ్వత సత్యాన్ని, ఆధ్యాత్మిక పాఠాన్ని నేర్పించాడు. అదేమిటంటే మానవులు ఎంత నియమనిష్ట గరిష్ఠులైనా, ఎన్ని జపతపాలు మత సంబంధమైన ఆచార కర్మకాండలు జరిగించినా వారు తమ సొంత ప్రయత్నాల చేత ఎన్నటికీ దేవుణ్ణి మెప్పించలేరు. మానవుని భక్తి చేత, మానవుని శక్తి సామర్థ్యాల చేత దేవునికి మానవునికి మధ్య ఉన్న అగాధం ఎప్పటికీ పూడ్చబడదు. మానవుడు ఎంత చిత్తశుద్ధితో ప్రయత్నించినా, ఎంత భక్తిగా జీవించినా తనంతట తానుగా దేవునితో ఎప్పటికీ సమాధాన పడలేడు. దేవునికి మానవుడికి మధ్య సమాధానం కలగాలంటే, అగాధం పూడ్చబడాలంటే దేవుడే సృష్టించిన రక్తము పాపి అయిన మానవుని పక్షంగా చిందించబడాలి. మరి రక్తం మానవుడు తయారు చేసేది కాదు కదా, దాని మానవుని పక్షంగా దేవుడు అంగీకరించడం ఏమిటి అనే ప్రశ్న ఉదయిస్తుంది. ఇదే అసలైన ప్రశ్న. ఈ కీలకమైన ప్రశ్నకు జవాబు అనగా సమాధానం మనమందరం తెలుసుకోవాలని ఎలోహింనాథుడు ఆశిస్తూ ఉన్నాడు. మానవ జాతికి విమోచన ఏనాటికైనా దేవుని శక్తి వలన, దేవుని ప్రేమ, కృప, వాత్సల్యాల వలన కలుగుతుంది కానీ మానవుని ప్రయత్నం వలన ఎప్పటికీ కలగదు. ఒకవేళ మానవుడు ప్రయత్నించి రక్షణ పొందగలిగితే, అలా తన స్వశక్తి చేత పరలోకానికి వెళ్ళిన ఆ మానవుడు మొదట పరలోకంలోని భక్తిగా దేవునికి ఇష్టడుగా జీవించినా మళ్ళీ ఏనాటికైనా అతడు గర్వించే అవకాశం ఉంది. అలా గర్విస్తే ఆ భక్తుడు మరో సాతాను, మరో లూసిఫర్ అవుతాడు. పరలోకంలో ఎవరూ మునుముందు అతిశయించడానికి వీలు లేకుండా చేయాలని దేవుడు ఒక ప్రాముఖ్యమైన విధాన నిర్ణయం చేశాడు. అందుకే ఏ మానవుడు దేవుని ముందు గర్వించడానికి వీలు లేకుండా దేవుడు కేవలం తమ కృప మీదనే ఆధారపడిన రక్షణ సంకల్పాన్ని సిద్ధపరిచాడు. ఇదే విషయాన్ని రోమా 3:27లో పౌలు భక్తుడు చెబుతున్నాడు. కాబట్టి అతిశయ కారణం ఎక్కడా? అది కొట్టివేయబడెను. అలాగే ఎఫెసీ 2:8-9 వచనాల్లో కూడా మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే, అది క్రియల వలన కలిగినది కాదు గనక ఎవడనూ అతిశయపడ వీలు లేదు అని లేఖనం స్పష్టీకరిస్తుంది. పతనమైపోయిన ఆదాము కుటుంబంలో పుట్టిన మానవులకు రక్షణ దేవుని కృపను బట్టి, ఆయన దయను బట్టి, ఆయన ఇచ్చే వరముగా దొరుకుతుంది కానీ మానవుల కృషిని బట్టి ఎప్పటికీ కలగదు. రక్షణ మానవులకు దేవుని వరమే, అది మనుషులు కష్టపడి సంపాదించేది కాదు. జీవగ్రంథంలో ఎవరి పేర్లు రాయబడి ఉన్నాయో వాళ్ళకు ఈ సత్యం అర్థమవుతుంది, ఆనందాన్ని కలిగిస్తుంది. గొర్రెపిల్ల జీవగ్రంథంలో ఎవరి పేర్లైతే వ్రాయబడలేదో, ఎవరైతే అనాది దైవ సంకల్పాన్ని బట్టి కాకుండా మానుషేచ్ఛను బట్టి, శరీరేచ్ఛను బట్టి పుట్టి ఉన్నారో వాళ్ళకు మాత్రం తమ స్వశక్తి చేత తాము రక్షణను సంపాదించుకోలేము అన్న వాస్తవము అవమానకరంగా కనబడుతుంది, అభ్యంతరకరంగా ధ్వనిస్తుంది. మెటుకు దేవుడు కయీను అర్పణను లక్ష్యపెట్టకపోయేసరికి కయీనుకు కోపం రగిలింది. తన తమ్ముడైన హేబేలు మీద ద్వేషం కలిగింది. కొంతకాలమైన తర్వాత అదను చూసుకొని, అవకాశం చూసుకొని కయీను తన తమ్ముడైన హేబేలును చంపాడు. ఆ తర్వాత దేవుడు దిగివచ్చాడు. కయీను, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా అని అడిగాడు. నాకేం తెలుసు, నేనేమైనా నా తమ్మునికి కావలి వాడనా అని దేవునికి ఎదురు ప్రశ్నించి తన మూర్ఖత్వాన్ని బట్టబయలు చేసుకున్నాడు కయీను. ఆ తర్వాత కయీనును దేవుడు శపించాడు. ఆ శాపవచనాన్ని మోస్తూ కయీను దిగులు పడుతూ దేశ దిమ్మరిగా భూలోక సంచారానికి వెళ్ళిపోయాడు. 76వ అధ్యాయం. కయీను గ్రహాంతర జీవుల మిత్రుడు. కయీనుకు ఇతర గ్రహాల్లోని బుద్ధిజీవులతో సంబంధ బాంధవ్యాలు ఏర్పడినాయని మునుముందు నిరూపిస్తారని ప్రస్తుత ఈ గ్రంథంలో చెప్పాను. కయీను వ్యవసాయం చేయటానికి అతనికి ఇనుప పనిముట్లు ఎక్కడ దొరికాయి అని నేను ప్రశ్నించాను. వ్యవసాయ పనిముట్ల గొడవ అలా వదిలేయండి. ఇంకా ఇతర విషయాల్లో కూడా కయీను కుటుంబ చరిత్ర విచిత్రంగా కొనసాగుతుంది. వ్యవసాయం మాత్రమే కాదు, కయీను సంతానములో లెమెకు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతనికి 2 భార్యలు. ఆదా అనే భార్య ద్వారా లెమెకుకు యాబాలు అనే కుమారుడు పుట్టాడు.
ఆ తర్వాత యూబాలు అనేవాడు పుట్టాడు. లెమెకుకు ఉండిన రెండవ భార్య సిల్లా. ఆ సిల్లా అనే భార్య ద్వారా లెమెకుకు తూబల్కయ్యును అనేవాడు పుట్టాడు. అతడు పదునైన రాగి పనిముట్లన్నిటినీ ఇనుప పనిముట్లన్నిటినీ తయారు చేశాడట. ఆదికాండం 4:22. రాగి పనిముట్లు ఇనుప పనిముట్లు తయారు చేయాలంటే భూమిలో నుండి ఆ లోహాలను వెలికితీసే టెక్నాలజీ కావాలి. ఆదాము నుండి 7వ తరం, కయ్యను నుండి 6వ తరం మనుషులకు లోహాలను వెలికితీసి శుద్ధి చేసే వివిధ రూపాలలో పనిముట్లుగా తయారు చేసే టెక్నాలజీ ఎలా వచ్చింది? మీరే ఊహించుకోండి. ఐరన్ ఓర్ నిక్షేపాలు విస్తారంగా ఉన్న ఛత్తీస్గఢ్ కొండల్లో మిమ్మల్ని వట్టి చేతులతో వదిలేసి వచ్చామనుకోండి. ఎన్ని సంవత్సరాలకు మీరు వట్టి చేతులతో ఆ ఇనుప ఖనిజాన్ని త్రవ్వి తీసి శుద్ధి చేయగలరు? మీకు వీలు కాని ఆ పని మీ మనుమలు లేక మీ మునిమనుమలు అయినా ఎలా చేయగలరు? ఇప్పుడు మనం చేయలేకపోతే వట్టి చేతులతో ఆ లోకారంభములో ఆ మెటలర్జికల్ అద్భుతాన్ని ఆదాము ఆయన పిల్లలు ఎలా చేయగలిగారు? కయ్యూను మునిమనుమడు సానికను అంటే పిల్లన గ్రోవిని తయారు చేశాడట. అంతకన్నా విచిత్రం, అతడు సితారాను తయారు చేశాడట. సితారాను తయారు చేయాలంటే చాలా సన్నని తీగలు తయారు చేయాలి. దానికోసం చాలా ఉన్నతమైన సాంకేతిక పరిజ్ఞానం కావాలి. ఆ పరిజ్ఞానం, ఆ టెక్నాలజీ, ఆ నైపుణ్యం ఆదాము నుండి 6వ తరానికల్లా ఎలా వచ్చేసింది? ఇంకా విచిత్రం, దేవుని సన్నిధి నుండి వెళ్ళగొట్టబడిన తరువాత కొద్ది సంవత్సరాలకి కయ్యూను ఏకంగా ఒక ఊరినే కట్టించాడు. ఆ ఊరి పేరు హనోకు. మిమ్మల్ని ఒక్కరినే ఒక అడవికి తీసుకెళ్లి వదిలేస్తాం, మీరు ఒక ఊరు ఎలా కట్టిస్తారు? సందేహం లేదు, కయ్యూనుకు అతని పిల్లలకు అప్పటికే చాలా ఉన్నత స్థాయి శాస్త్రీయ విజ్ఞానం, సాంకేతిక పరిజ్ఞానం కలిగిన గ్రహాంతర జీవులు సహాయం చేశారు. ఈ భూమి మీద నాగరికత మొట్టమొదట కయ్యూను సంతానం ద్వారానే అభివృద్ధి చెందింది. ఎందుకంటే కయ్యూను దుష్టుని సంబంధి. 77వ అధ్యాయం, రాక్షస జాతి పుట్టుక. ఒకవైపు భూమి మీద కయ్యూను సంతతి ద్వారా నగర నిర్మాణం, లలిత కళల అభివృద్ధి జరిగిస్తూ లూసిఫర్ మరొక వ్యూహాత్మక కుతంత్రాన్ని అమలు చేశాడు. అదేమిటంటే దేవుడు సృజించిన మహిమగల కుమారులను మానవ స్త్రీలతో సాంగత్యం చేసి శుకించమని దుష్టుడు ప్రేరేపించాడు. ఈ విధంగా దేవకుమారులను ఈ అక్రమ లైంగిక సంబంధాల కోసం ప్రేరేపించడానికి దుష్టుడు అదివరకే తన వశములో ఉన్న విశ్వములోని 3వ భాగములోని అంధకార రాజ్యపు బుద్ధిజీవుల దగ్గరకు వెళ్ళలేదు. మానవ స్త్రీలతో లైంగిక సంబంధాలు పెట్టుకోమని ప్రేరేపించడానికి దుష్టుడు తేజోవాసుల నివాసులైన దైవకుమారుల దగ్గరికే వెళ్ళాడు. దుష్టునికి విశ్వమంతటా స్వేచ్ఛగా సంచరించే అవకాశం, ఆఖరికి విశ్వ రాజధానిలో కూడా ప్రవేశించే అవకాశం ఉందని ఇంతకు ముందే మనం చెప్పుకున్నాం. యోబు విషయంలో సర్వశక్తునితో వాదించడానికి వాడు సాక్షాత్తు పరలోక రాజ దర్బారులోనికి వెళ్ళగలిగినప్పుడు తేజోరాజ్యంలోని ఇతర గ్రహ మండలాలకి ఎందుకు వెళ్ళలేడు? తప్పకుండా వెళ్ళగలుగుతాడు, వెళ్ళాడు కూడాను. దుష్టుడైన సాతాను తేజోరాజ్య నివాసుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకు చెప్పాడు, తేజోరాజ్య వాసులారా, సర్వశక్తిని సేవలో ధన్యకరమైన జీవితాలు జీవిస్తున్న దేవకుమారులారా, విశ్వకేంద్రంలో ఎలోహిం నాదులు సృష్టించిన నూతన ప్రపంచమైన భూలోకములో ఆయన సృష్టించిన స్త్రీలను చూశారా? ఆ స్త్రీలు మన లోకాల్లో ఉన్న స్త్రీల వంటి వారు కారు. మన లోకాల్లో ఉన్న స్త్రీలకు పురుషులకు లైంగిక అవయవాల నిర్మాణంలో తప్ప మిగతా శరీర రూపాల్లో ఎటువంటి వ్యత్యాసము లేదు. ఆడవారు మగవారు ఒకే రకమైన శరీరాకృతి కలిగి ఉన్నారు. కానీ భూలోకానికి వచ్చి చూడండి, అక్కడ స్త్రీలను వారి సౌందర్యాన్ని వర్ణించడానికి మాటలు చాలు. రండి, వచ్చి మానవ స్త్రీలతో లైంగిక సౌఖ్యాన్ని అనుభవించండి, ఆనందించండి. నేను మీ శ్రేయోభిలాషిని. మీరు తప్పకుండా ఆ సౌందర్య రాసులైన మానవ కన్యకలతో సంగమించి మహాసుఖాన్ని అనుభవించాలని నా చిరకాల వాంఛ. ఆ భూలోక వాసులు ఎలోహిం ఆధీనములో ఉంటే మీతో సంగమించడానికి ఒప్పుకోరు. అందుకే నేను మీ అందరి సుఖం కోసం ఆ భూ ప్రపంచాన్ని ఎలోహిం అధికారం నుండి విడిపించాను. యావత్తు విశ్వమంతటిలో స్త్రీలను అతి సాధారణ రూపంతో సృష్టించి ఆ భూ ప్రపంచంలో మాత్రం అపురూప సౌందర్యవతులుగా స్త్రీలను సృష్టించడం విశ్వంలో ఒక అసమానత కాదా? అన్యాయం కాదా? అందుచేతనే నేను సౌందర్యవతులైన స్త్రీలు అన్ని లోకాలకు అందుబాటులోనికి రావాలనే ఉదాత్తమైన ఆశయంతో ఆ భూప్రపంచాన్ని నా వశంలోనికి తెచ్చుకున్నాను.
రండి, విశ్వకేంద్రములోని భూగ్రహాన్ని దర్శించండి. ఇప్పుడు ఆ లోకం మిమ్మల్ని స్వాగతిస్తుంది. అక్కడి స్త్రీలు సంతోషంగా మిమ్మల్ని ఆహ్వానించి సుఖపెడతారు అంటూ వాడు ప్రచారం చేశాడు. చాలామంది తేజోవాసులు ఈ ప్రతిపాదనను వ్యతిరేకించారు. కొద్దిమంది మాత్రం భూగ్రహం మీద మానవ స్త్రీల పట్ల ఆసక్తి చూపారు. ఇంతకు లూసిఫర్ తేజోవాసుల దగ్గరికే ఎందుకు వెళ్ళాడు? 78వ అధ్యాయం. తెలివైన నేరస్తుడు లూసిఫర్. విశ్వసర్పమైన లూసిఫర్ అన్ని చెడ్డ పనులు, దొంగ పనులు, నాశనకరమైన పనులే చేస్తాడు. కానీ వాడు ఆ నేరాలను చాలా తెలివిగా చేస్తాడు. లూసిఫర్ ఒక మూఢుడు కాదు, వాడు దానియేలు కంటే జ్ఞానవంతుడు. అందుచేత వాడు ఒక తప్పు చేయకముందు చాలా ముందు చూపుతో ఆలోచిస్తాడు. తాను ఆ తప్పు చేసిన తర్వాత ఎలాంటి పర్యవసానాలు, ఫలితాలు ఉంటాయో ముందుగా ప్రయోగాత్మకంగా సరిగ్గా అదే పనిని వేరొకరి చేత చేయించి చూస్తాడు. ఉదాహరణకు, ఒకవేళ నాకు అనేక మంది భార్యలతో జీవించాలని ఆశ కలిగింది అనుకోండి. నేరుగా నేను 4 భార్యలను తెచ్చిపెట్టుకుంటే సమాజంలో నాకున్న స్థానం కుప్పకూలిపోతుంది. నాకున్న అనుచర వర్గం చెల్లాచెదిరైపోతుంది. సమాజంలో నేను తలెత్తుకోలేని పరిస్థితి దాపురిస్తుంది. అందరూ నన్ను అసహించుకుంటారు. కనుక అలా నేరుగా బహుమంది భార్యను తెచ్చుకుంటే నేను ఒక మూర్ఖుణ్ణి అని చెప్పక తప్పదు. అలా కాకుండా నేను బహుమంది భార్యలతో జీవించాలని ఆశపడుతున్నాను గనక నా అనుచరులను, అభిమానులను, సమాజంలో ప్రతి ఒక్కరిని బహుభార్యాత్వంలోనికి నడిపిస్తాను. బహుభార్యత్వం తప్పేమీ కాదు. క్రీస్తు యేసునాథుడు కూడా ఒక్క భార్యనే కలిగి ఉన్నాడని మనం చెప్పుకున్నప్పటికీ ఆయన భార్య ఒక ప్రజా సమూహం గనక అనేక మంది పరిశుద్ధులు కలిసి యేసుకు ఒకే భార్య అయినారు గనక ఆయన పోలికలో మనం జీవించాలి. మన భార్య కూడా అనేక మంది స్త్రీల గుంపు అయి ఉండవచ్చు. అనేక మంది భక్తుల గుంపు ఒక వధువు సంఘం అయినట్లు మన 4-5 భార్యలు కలిసి మనకు ఒకే భార్య ఉన్నట్లు దేవుడు పరిగణిస్తాడు అని నేను ప్రచారం చేయాలి. నేను మాత్రం చాలా కాలం ఒంటరిగానే జీవిస్తూ కొన్ని లక్షల మందిని 4-5 భార్యలు కలవారుగా తయారు చేసి సమాజంలో అది ఒక సర్వసాధారణమైన వ్యవస్థగా స్థిరపరచాలి. ఆ తర్వాత నేను ఎంతమంది భార్యలను చేసుకున్నా ఎవరూ పట్టించుకోరు. అది లూసిఫర్ వ్యూహం, ఆ దుష్ట మేధావి కార్యాచరణ విధానం. మానవ స్త్రీతో సంపర్కం పెట్టుకుని ఒక కొడుకును కనాలి లూసిఫర్. ఈ భూగ్రహపు పునాది వేయకబడక ముందే తన మనస్సులో స్థిర నిర్ణయం చేసుకున్నాడు. అయితే తీరా ఆ కార్యాన్ని వాడు నేరుగా చేసేస్తే, సాతాను నేరుగా ఒక మానవ స్త్రీతో సంగమించి ఒక కొడుకును కంటే సర్వశక్తుడైన ఎలోహిం ఏ విధంగా ప్రతిస్పందిస్తాడో తెలియదు. విశ్వంలోని ప్రపంచాల ఎల్లలు దాటి ఒక ప్రపంచ పౌరుడు వేరొక ప్రపంచ పౌరులతో సంబంధం పెట్టుకొని సంకరజాతి సంతానాన్ని కంటూ ఉంటే ఒకవేళ ఎలోహిం నాథుడు చూసి చూడనట్టు ఊరుకోవచ్చు. లేదా ప్రళయ భీకర రూపంతో దిగువచ్చి అలాంటి అక్రమ శారీరక సంబంధం పెట్టుకున్న ఆ ఇరు గ్రహాల పౌరులను, వాళ్లకు పుట్టిన సంకర సంతానాన్ని చిటికలో సర్వనాశనం చేసి అసలు ఉనికిలోనే లేకుండా చేయవచ్చు. తాను ఈ తప్పు చేస్తే దేవుడు ఏ విధంగా స్పందిస్తాడో, ఆయన ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి అనుకున్నాడు లూసిఫర్. దేవుని రియాక్షన్ ఎలా ఉంటుందో తెలియాలంటే లూసిఫర్ ఆ పనిని వేరే కొంతమంది వ్యక్తుల చేత చేయించాలి. అదే లూసిఫర్ చేసిన పని. అయితే ఆ విధంగా అంధకార రాజ్య పౌరులైన దైవ కుమారుల చేత పొరపాటు చేయిస్తే దేవుడు ఒకవేళ స్పందించకపోవచ్చు. ఎందుకంటే వారు అదివరకే దేవుని మీద తిరుగుబాటు చేసి ఉన్నారు. అంధకార రాజ్య పౌరులు, ఇటు నూతనంగా పతనమైన మానవ కుటుంబ సభ్యులు అందరూ దేవుని ముందు పాపులే, నేరస్తులే. అందుచేత 2 నేరస్తులు కలిసి ఒక క్రొత్త నేరాన్ని చేస్తే దానికి క్రొత్తగా బాధపడేది ఏముంటుంది? తేజోవాసులైన పరిశుద్ధులు మానవ కన్యకలతో అక్రమంగా లైంగిక సంబంధాలు పెట్టుకుంటే కోపపడడానికి, ఉగ్రతను కుమ్మరించడానికి దేవునికి బలమైన కారణం ఉంటుంది. అందుచేత లూసిఫర్ తేజోవాసులైన పరిశుద్ధులలో కొంతమందిని మానవ కన్యకలతో సంపర్కం చేయడానికి విజయవంతంగా ప్రేరేపించగలిగాడు. అప్పుడు జరిగిన అపవిత్రమైన, అపసవ్యమైన లైంగిక సంబంధాలను గూర్చే ఆదికాండం 6వ అధ్యాయం మనకు తెలియజేస్తున్నది. దేవుని కుమారులు, నరుల కుమార్తెలు చక్కని వారని చూచి వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకుండ్రి. ఆ దినముల్లో నెఫీలులను వారు భూమి మీద ఉండిరి, తర్వాతను ఉండిరి. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి. పూర్వకాలమందు పేరు పొందిన శూరులు వీరే.
ఆదికాండం 6:1-4. దేవదూతలు మానవ స్త్రీలతో అక్రమ శారీరక సంబంధాలు పెట్టుకున్న సందర్భంగా నెఫీలులు అనే రాక్షస జాతి పుట్టింది. నెఫీలులు అంటే మిశ్రమ సంతానం. వాళ్ళు దీర్ఘదేహులు, అజానుబాహువులు. వాళ్ళు ఒక్కొక్కడు ఒక తాటి చెట్టంత ఉండేవాళ్ళు. ఈ ఆదికాండం 6వ అధ్యాయంలోని దేవుని కుమారుడు మానవ మాతృలేనని, దేవదూతల లైంగికత ఉండదని చాలామంది బోధకులు బోధిస్తూ వచ్చారు. ఆ బోధ సత్యం కాదు. దేవుని కుమారుడు ఒకవేళ మానవ మాతృలు అయి ఉంటే, మానవ మాతృలు మరొక మానవ స్త్రీని పెండ్లాడితే మరొక మానవుడే పుడతాడు కానీ రాక్షసుడు పుట్టడు కదా. దేవుని కుమారులకు నరుల కుమార్తెలకు మధ్య జరిగిన వివాహాల ఫలితంగా తాటి చెట్టంత రాక్షస పరిమాణం గల మనుషులు పుట్టారు. అందుచేత ఆదికాండం 6వ అధ్యాయంలోని దైవ కుమారులు మానవ మాతృలు కారు. వారు మానవాతీతులు. వారు ఇతర గ్రహాలలోని ఉన్న తేజోవాసులైన పరిశుద్ధులు. ఈ సంభవాన్ని గుర్చే మాట్లాడుతూ పేతురు భక్తుడు తన 2వ పత్రికలో, దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళలోకమందలి కటిక చీకటి గల బిలములలోనికి త్రోసి తీర్పుకు కావిలిలో ఉంచబడుటకు వారిని అప్పగించనని మనకు తెలియజేస్తున్నాడు. 2 పేతురు 2:4. ఈ సంఘటన గూర్చే యూదాభక్తుడు కూడా అత్యంత శక్తివంతమైన తన చిన్న పత్రికలో తమ ప్రధానత్వమును నిలుపు కనుక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేశాను అంటున్నాడు 6వ వచనంలో. ఈ అపవిత్రమైన వివాహాలకు కారణం లూసిఫర్. నేను చెబుతూ ఉంటే బైబిల్ చదివే కొంతమంది యథార్థవంతులకు ధర్మ సందేహం తలెత్తుతుంది. దేవుని కుమారులు నరుల కుమార్తెలు పెండ్లి చేసుకొని నెఫీలులు అనే పిల్లలను కంటే దేవుడు నరులు తమ అక్రమ విషయములోనే కేవలం నరమాతృలై ఉన్నారని బాధపడడం ఏమిటి? దేవుడు నరుల అక్రమాల గురించి మాత్రమే మాట్లాడుతున్నాడు. ఒకవేళ దేవదూతలే ఆదికాండం 6వ అధ్యాయంలోని దైవ కుమారుడు అయితే దేవుడు దేవదూతలను ఎందుకు ప్రస్తావించలేదు? దేవదూతల అక్రమాన్ని గురించి దేవుడు బాధపడ్డాడని లేఖనములో ఎందుకు రాయబడలేదు అనే న్యాయమైన ధర్మ సందేహం కొందరిలో కలుగుతుంది. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. 6వ అధ్యాయంలోని వివాహాలను పురుషులు స్త్రీలు ఇద్దరూ మానవ మాతృలు అయితే 70 అడుగుల ఎత్తున్న సంతానం ఎందుకు పుట్టారు అనేది మనం ఆలోచించవలసిన ప్రశ్న. అసాధారణమైన ఎత్తున్న బలవంతులైన రాక్షసులు పుట్టారు గనక దేవదూతలు మానవుల కుమార్తెలతో సంబంధం పెట్టుకుని ఉండాలి. అదే సమయంలో దేవుడు నరుల అక్రమాన్ని గురించి మాత్రమే ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు గనక ఈ అసాధారణమైన ప్రకృతి విరుద్ధమైన వివాహాలలో నరుల కుమార్తెలే ఎక్కువ చురుకుగా పూనుకొని ఈ అక్రమ సంబంధాలను ఏర్పాటు చేసి ఉండాలి. సరిగ్గా ఆనాడు జరిగిన సంభవం అదే. మొదట్లో ఆ గ్రహాంతర జీవుల్లో ఊరికే చూసి రండని లూసిఫర్ ప్రేరేపించి ఆయా లోకాల అంతరిక్ష నౌకలలో ఆ గ్రహాంతర జీవులను భూమి మీదకి నడిపించాడు. తర్వాత మామూలుగా మళ్ళీ వాళ్ళ లోకాలకు పంపించేశాడు. అలా అంతరిక్షం నుండి నిప్పులు కక్కుతూ కాంతులు వెదజల్లుతూ అంతరిక్ష నౌకలు భూమి మీదకి వచ్చి వెళ్ళిపోతూ ఉండగా లూసిఫర్ భూనివాసులను ప్రేరేపించాడు. అందమైన కుమార్తెలున్న తండ్రులను శోధించాడు. ఆ నౌకలలో వస్తున్న వారు వాస్తవానికి దేవతలని, వారితో శారీరక సంబంధాలు పెట్టుకుంటే ఎన్నో లాభాలు ప్రయోజనాలు ఉంటాయని లూసిఫర్ ఈ భూలోకములోని అందమైన స్త్రీలను వారి తల్లిదండ్రులను శోధించాడు. అప్పుడు గ్రహాంతర జీవులతో శారీరక సంబంధాలు పెట్టుకోవడానికి మొత్తం మానవ జాతి అంతా ఇష్టపూర్వకంగా ఒప్పుకున్నది. తండ్రులే తమ కుమార్తెలను ఈ అక్రమ సంబంధాలకు ఒప్పించారు. అనేక మంది తండ్రులు తల్లులు తమ కుమార్తెలను బలవంతం చేసి గ్రహాంతర జీవులతో సంబంధం పెట్టుకోమని ప్రోత్సహించారు. అందుచేతనే నెఫీలుల పుట్టుకకు కారణమైన ఆ అక్రమ వివాహాలు నరుల అక్రమం అయినాయి. ఆ అక్రమానికి ఎక్కువ బాధ్యత నరులు తీసుకున్నప్పటికీ ఆ పెళ్లి కొడుకులు మాత్రం భూసంబంధులు కారు గనక ఫలితాలు మాత్రం ఎవరూ ఊహించిన విధంగా ఉన్నాయి. రాక్షసులు పుట్టేశారు. గ్రహాంతర జీవులతో వివాహానికి నరజాతి మొత్తం ఏకగ్రీవంగా ఏకీభవించింది. కనుకనే దేవుడు నోవాహుతో ఈ తరము వారిలో నీవే నీతిమంతుడై ఉండుట చూచితిని అన్నాడు. ఆదికాండం 7:1. అప్పటి తరములో కేవలం ఒక నోవాహు మాత్రమే నీతిమంతుడై ఉండడం ఏమిటి? నోవాహు మాత్రమే నీతిమంతుడు అయితే
మిగతా భూనివాసులు మానవ కుటుంబ సభ్యులు అందరూ వక్ర మార్గంలో నడిచిన వారే అన్నమాట. అంటే భూనివాసుల్లో ఉన్న మానవ కుటుంబాలన్నీ గ్రహాంతర వాసులతో అక్రమ సంబంధాల కోసం భయం విడిచి బరితెగించి ఎగబడుతూ ఉంటే నోవాహు మాత్రం ఆ అక్రమ వివాహాలను వ్యతిరేకించాడు. తన స్వరమెత్తి ఆ అక్రమ వివాహాలను ఖండించాడు. నోవాహుకు ఎలాగూ కుమార్తెలు లేరు. అయినా నోవాహు ఆనాటి మానవ జాతి చేస్తున్న ఈ ఘోరమైన అక్రమాన్ని తీవ్రంగా ఖండించాడు. అందుకే దేవుడు నోవాహును నీవు మాత్రమే నీతిమంతుడివై ఉన్నావు అని ప్రశంసించాడు. అంతరిక్షంలోని ఇతర ప్రపంచాలలోని పురుషులకు మానవ కుటుంబంలోని స్త్రీలకు సంపర్కం జరిగి భూలోకంలో స్వచ్ఛమైన మానవ రక్తం దాదాపు లేకుండా పోయింది. దేవదూతలతో అక్రమ సంబంధాలు పెట్టుకోవడం వలన తమ రక్తాన్ని కలుషితం చేసుకోనని వారు కూడా ఆనాడు అరుదుగా ఉన్నారు. అయితే గ్రహాంతర జీవుల సంపర్కంతో కలుషితం కాకపోయినా మానవ మాతృలైన ఇతర స్త్రీలతోనూ ఇతర పురుషులతోనూ విచ్చలవిడిగా పాపం చేస్తూ అనేకులు ఆనాడు జీవించారు. ఈ రెండు రకాల మాలిన్యం అంటకుండా ఉన్న ఒకే ఒక కుటుంబం నోవాహు కుటుంబం మాత్రమే. అందుచేతనే దేవుడు మిగతా మానవ జాతిని అంతటినీ సంహరించి తాను ముందుగా నిర్ణయించుకున్న ప్రకారం నోవాహు కుటుంబాన్ని మాత్రమే బ్రతికించి ఆదాము రక్తములో తనకు కావలసిన జన్యువుల సేకరణ కోసం ముందుకు సాగాడు. మానవ జాతి మొత్తం కలుషితమైపోయింది. కనుకనే దేవుడు రప్పించాడు ఒక మహాజల ప్రళయం. 79వ అధ్యాయం. ఆ జల ప్రళయం ద్వారా దేవుడు ఈ భూమి మీద లూసిఫర్ పుట్టించిన రాక్షస జాతిని మొత్తం నాశనం చేశాడు. కయీను సంతానం మొత్తం చచ్చిపోయారు. అయితే జల ప్రళయానికి పూర్వం భూమి మీద కేవలం కయీను సంతానమే కాదు, ఇంకా ఆదాముకు పుట్టిన వేరే సంతానం కూడా ఉన్నారు. కయీను హేబేలును చంపిన తర్వాత షేతు అనే కుమారుడు పుట్టాడు. ఆ షేతుకు మళ్ళీ ఎనోషు అనే కుమారుడు పుట్టాడు. ఆ ఎనోషు పుట్టినప్పుడు భూమి మీద యెహోవా నామమున ప్రార్థన చేయుట ప్రారంభమైంది. ఆ తర్వాత కూడా ఆదాము హవ్వలు అనేక మంది కుమారులను కుమార్తెలను కన్నారు. వాళ్ళంతా ఆదాము హేబేలు చూపిన మార్గంలో దేవునికి జంతు బలి ఇస్తూ తమ పాప పరిహారం కోసం దేవునికి ప్రార్థనలు చేస్తూ సంతానోత్పత్తి చేస్తూ భూలోకాన్ని ప్రజలతో నింపుతూ ఉన్నారు. అప్పటి భూప్రపంచంలో షేతు కుమారులు ఆదాము హవ్వల ఇతర సంతానం కూడా కయీను సంతతి ప్రభావం చేత రాను రాను మెల్లిగా కలుషితమైపోయారు. అందుకే నోవాహు మాత్రమే నీతిమంతుడు అని ఆదికాండం 7:1 దేవుడు పలికాడు. అయితే ప్రతి తరములోనూ దేవునికి కొంత శేషం ఉంటుంది అన్న సూత్రం ప్రకారం నోవాహు కాలంలో కూడా కొంతమంది వ్యక్తులు పూర్తిగా దేవుని పక్షం కాకుండా పూర్తిగా సాతాను పక్షం కాకుండా ఉన్నారు. వాళ్ళు ప్రతిదాన్ని హేతుబద్ధంగా ఆలోచిస్తారు. తగిన ఆధారాలు ఉంటేనే దేనినైనా నమ్ముతారు. ప్రతిదానికి ఆధారాలు రుజువులు అడుగుతారు. అలాంటి ప్రజలు కొందరు నోవాహు కాలంలో తికమకలో ఉండిపోయారు. దేవుడు ఉన్నాడా లేడా, ఉంటే ఆయన సర్వశక్తిమంతుడా కాడా, దేవుడు సర్వశక్తిమంతుడైతే భూలోకం ఈ విధంగా ఎందుకు ఉంది, అంతరిక్షము నుండి లోహ పక్షులు మెటల్ బర్డ్స్ మీద ప్రయాణించి వస్తున్న వారు మేము దేవతలమని చెప్పుకుంటున్నారు, దేవుడు ఉంటే ఎందుకు జోక్యం చేసుకోవటం లేదు, ఇలాంటి ఆలోచనల్లో వాళ్ళు అయోమయ అవస్థలో ఉండిపోయారు. జలప్రలయానికి ముందు నోవాహు నీతిని ప్రకటించాడు అని లేఖనం సెలవిస్తున్నది. 2 పేతురు 2:5 నీతిని నోవాహు తన ప్రవర్తన ద్వారా నోటి మాటల ద్వారా కూడా ప్రకటించాడు. దేవుడు భూమి మీదకి వర్షాన్ని పంపించబోతున్నాడు. నా సోదరి సోదరులారా మారుమనసు పొందండి. దేవుడు నా చేత నిర్మింపజేస్తున్న ఓడలోనికి రండి. త్వరలోనే ఈ భూలోకం అంతా మునిగిపోయేలాగా దేవుడు ఆకాశం నుండి నీళ్లను పంపబోతున్నాడు. మీ ప్రాణాలు దక్కించుకోండి. దేవునికి లోబడండి. అక్రమంగా జీవించడం మానుకోండి. ఇదివరకు మీరు చేసిన పాపాల విషయంలో పశ్చాత్తాపపడండి. దేవుని క్షమాపణ వేడుకొనండి. నోవాహు ప్రకటించిన నీతి సువార్తకు అప్పటి లోకంలో ఉండిన కొద్దిపాటి మానవ సమాజంలోని 2 వర్గాలు 2 విధాలుగా స్పందించారు. సమాజంలో కయీను వర్గం నోవాహు ప్రకటన విని పగలబడి నవ్వారు. అసలు దేవుడు అన్నవాని ఊసే మాకు అక్కరలేదన్నారు. పశ్చాత్తాపడడం, పాపాలు ఒప్పుకోవడం ఇలాంటి పిచ్చి పనులు మేము చేయమన్నారు. ఎవరు ఆ దేవుడు? ధైర్యం ఉంటే మా ముందుకు వచ్చి మాట్లాడమనండి. కొండలను పిండి చేయగల బలవంతులు మా కడుపును పుడుతున్నారు. మాకన్నా మాకు పుట్టిన నెఫీలుల కన్నా గొప్పవాడా ఆ దేవుడు అంటూ ఎగతాళి చేశారు. మిగతా కొందరు మాత్రం కాస్త హేతుబద్ధంగా మాట్లాడారు.
నీవు చెప్పేది నమ్మటానికి మాకు ఆధారం ఉండాలి కదా నోవాహు. ఆకాశం నుండి నీళ్లు రావటం ఏమిటి? ఏది ఆకాశంలో నీళ్లు ఎక్కడ ఉన్నాయో చూపించు. నీతో ఈ విషయాన్ని చెప్పిన వాడే దేవుడు అనటానికి ఆధారం ఏమిటి? అతడే సృష్టికర్త అని నిరూపణ ఏమిటి? మాకు ఆధారాలు చూపిస్తే మేము నమ్ముతాం అని వాదించారు. 80వ అధ్యాయం. ప్రళయములో చచ్చిన వారిలో కొందరు పరలోకంలో ఉంటారు. నోవాహు కాలంలో నోవాహు కుటుంబం తప్ప ఎవడూ నోవాహును నమ్మలేదు. ఓడలోనికి ఎక్కడానికి ఇష్టపడలేదు. జలప్రళయం రానే వచ్చింది. అప్పటి లోకం అంతా నీటి వరదలో మునిగి నశించింది. నోవాహు కుటుంబాన్ని మినహాయిస్తే అప్పటి ప్రపంచ జనాభా కొన్ని లక్షల మంది ఆ జలప్రళయంలో చచ్చిపోయారు. అయితే జలప్రళయంలో చచ్చిపోయిన వాళ్ళందరూ ఒకే వర్గం కాదు. జలప్రళయంలో మునిగి చచ్చిపోయిన వాళ్ళలో కూడా కొందరిని మనం పరలోకంలో చూడబోతున్నాం. నిజంగా దేవుని కార్యాలు ఆశ్చర్యకరమైనవి. దేవుడు ఆశ్చర్యకరుడు అంటే ఎర్ర సముద్రాన్ని చీల్చడం లాంటి అద్భుత కార్యాలు చేశాడు గనక మాత్రమే ఆయన ఆశ్చర్యకరుడు కాదు. దేవుడు తన ప్రేమ విషయంలో ఆశ్చర్యకరుడు. ఆయన ప్రేమ ఆశ్చర్యకరమైనది. ఏ మాత్రమూ ప్రేమించడానికి వీలు లేని మనుషులను కూడా ఆయన ప్రేమిస్తాడు. ఏ విధం చేతనైనా ఏదో ఒక సాకు చూపించి ఒక మనిషిని నరకంలోనికి తోసేద్దాం అనుకునే దేవుడు కాదు ఆయన. తద్విరుద్ధంగా ఎలాగైనా ఏదో ఒక కుంటి సాకు చూపించి సాధ్యమైనంత వరకు ఒక మనిషిని అగ్నిగుండము నుండి రక్షించాలి అనే ప్రయత్నములోనే ఉంటాడు దేవుడు. నోవాహు కాలంలో నోవాహు ప్రకటించిన నీతిని లోబడకుండా నీటి వరదలో మునిగి చచ్చిపోయిన వాళ్ళను కూడా దేవుడు దయాదృష్టితోనే చూశాడు. ఆ నీటి వరదలో మునిగి నశించిన వారిని కూడా ఒకవేళ వాళ్ళు భౌతికంగా మరణించి శిక్షను అనుభవించినప్పటికీ వాళ్ళు రెండవ మరణము నుండి అంటే అగ్ని గంధకాల సరస్సు నుండి తప్పించడానికి ఏమైనా అవకాశం ఉన్నదేమో అని ఆయన ఆలోచించి చూశాడు. నోవాహు చెప్పిన సువార్తను నమ్మని వారిలో కొందరు మంచి మనస్సాక్షి కలిగిన వారని దేవుడు గుర్తించాడు. ఆ వ్యక్తులు వర్షం వస్తుందని నమ్మడానికి ఆధారం ఏమిటని అడిగారు. నోవాహుతో మాట్లాడిన ఆ మానవాతీతుడు నిజంగా సృష్టికర్త అయిన దేవుడే అని నమ్మటానికి రుజువు ఏమిటి అని అడిగారు. ఒకవేళ ఆ సమయంలో వారికి ఎవరైనా రుజువులు చూపించి ఉంటే వాళ్ళు తప్పకుండా సువార్తను నమ్మి ఉండేవాళ్ళేనని దేవుడు అంచనా వేశాడు. అందుచేత రుజువులు దొరకనందుచేత నమ్మని వాళ్ళ అవిశ్వాసములో కూడా వారి అపనమ్మికలో కూడా కాస్తంత న్యాయం ఉన్నదని దేవుడు భావించాడు. వారి అవిధేయత శిక్షార్హమైనదే అయినా మరీ నిత్య నరకాగ్నిలో వారిని పడద్రోయగలిగినంత ఘోరమైన అపరాధమేమీ కాదని ఎలోహింనాథుడు భావించాడు. ఎంత చక్కని దేవుడో చూడండి, ఎంత మంచివాడో చూడండి. తన హృదయాంతరంగంలో వ్యక్తిత్వ విషయంలో ఎంతటి అందగాడో చూడండి. ఈయనను స్తుతించడానికి మన మాటలు సరిపోతాయా? ఈయనను ప్రేమించడానికి ఆరాధించడానికి మన మానవ హృదయ శక్తి సరిపోతుందా? ఇంత మంచివాడిని ఎందుకు ద్వేషిస్తారు మనుషులు? నేను ఈ దేవుని ఎరుగుదును. ఆయన మంచితనానికి, ఆయన ప్రేమ భరిత హృదయానికి నేను దాసుని అయిపోయాను. దేవుడు చేసిన ఒక అద్భుతమైన కార్యం ఏమిటంటే ఈ భూలోక జీవిత కాలంలో సువార్తను విని తమ మనస్సాక్షి సంతృప్తికరమైన సాక్ష్యాధారాలతో దేవుని రక్షణ సంకల్పాన్ని అర్థం చేసుకునే అవకాశం లేకుండానే చనిపోయే దురదృష్టవంతులకు వారి మరణానంతరమైన సత్యాన్ని తెలుసుకోవడానికి ఒక అవకాశం ఇవ్వాలనుకున్నాడు ఆ పరిపూర్ణ న్యాయమూర్తి. దేవుడు అంటే మూర్తిభవించిన ప్రేమ మాత్రమే కాదు, ఆయన మూర్తిభవించిన న్యాయం కూడా. దేవుడు న్యాయంగా ఆలోచించాడు. తగినన్ని సాక్ష్యాధారాలతో రక్షణ సువార్త ప్రకటించబడగా విని కూడా మూర్ఖంగా సువార్తను త్రోసివేసిన వారిని దేవుడు కనికరించవలసిన అవసరం లేదు. అయితే తగిన సాక్ష్యాధారాలు ఉంటే కనీసం ఆ సందేహాలను నివృత్తి చేసి సరైన తార్కిక నిరూపణలతో మాకు వివరిస్తే మేము సత్యాన్ని అంగీకరించే వాళ్ళం అని యథార్థంగా ఆలోచించి సత్యం కోసం వెతుకుతూ అది దొరకనందు చేత అపనమ్మికతో చచ్చిపోయిన వారిని దేవుడు నిత్య నరకాగ్ని గుండానికి పంపడం న్యాయం కాదు కదా. ప్రతి తరములోనూ అలాంటి అభాగ్యులను నేను మరణానంతరం కూడా కనికరిస్తాను అని చూపించడానికి దేవుడు నోవాహు కాలంలో అవిధేయుల కోసం ఒక అద్భుతమైన ఏర్పాటు చేశాడు. అదేమిటంటే ఆ అవిధేయులు పరదేశు అనే ఒక మానవాత్మల విశ్రాంతి స్థలములో విశ్రాంతి పొందుతూ యేసునాథుని శిలువ మీద యజ్ఞం జరిగే సమయం దాకా
ఎదురు చూడాలని దేవుడు నియమించాడు. నోవాహు కాలంలో నీటి వరదలో మునిగి నశించిన అవిధేయులలో కొందరు భూగర్భంలోని పరదేశులో ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ తర్వాత కాలం సంపూర్ణమైనప్పుడు ఆది సంభూతుడు శిలువపై వ్రేలాడుతూ తన ప్రక్కన వ్రేలాడుతూ ఉండిన ఒక దొంగతో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువు అన్నాడు. లూకా 23:43. ఈ మధ్యకాలంలో ఈ భూమి మీద తన జీవితయాత్ర ముగించి మరణించిన వ్యక్తులలో ఎవరైతే ఖచ్చితంగా నిత్య నరకాగ్ని గుండంలో పడవేయబడడానికి పాత్రులని దేవుడు భావించాడో వారిని పాతాళపు అగ్నిలోనికి పంపించేశాడు. అయితే ఎవరైతే నరకంలో పడవలసినంత దుర్మార్గులు కారో, ఎవరైతే తమ మనస్సాక్షి ప్రకారం తనకు తెలిసినంత వరకు నీతి న్యాయాలతో బ్రతికారో, ఎవరైతే తమకు సరైన తార్కిక నిరూపణలతో సత్యం ప్రకటించబడితే తప్పక నమ్మే మంచి మనస్సు కలిగి ఉన్నారో, అలాంటి మానవుల ఆత్మలను దేవుడు పాతాళములోనే మరో మూలన ఉన్న నీతిమంతుల విశ్రాంతి స్థలములోనికి చేరుస్తూ వచ్చాడు. యేసునాథుడు శిలువ మీద దొంగను వెంటబెట్టుకొని భూమి యొక్క క్రింది భాగములకు దిగి వెళ్ళి భూగర్భంలో ఉన్న పరదేశులోనికి వెళ్ళేసరికి అక్కడ సకల దేశాల నుండి వచ్చిన మానవాత్మలు కోట్లాది మంది ఉన్నారు. మనస్సాక్షి ధర్మం ప్రకారం నీతి న్యాయాలతో జీవిస్తూ సత్యం కోసం అన్వేషిస్తూ తమకు రుజువులు దొరకనందు చేత మాత్రమే దేవుని రక్షణ ప్రణాళికలోనికి రాకుండా చనిపోయిన వారి ఆత్మలు అన్ని దేశాల్లో నుండి అన్ని స్థలాల నుండి పరదేశుకు వచ్చి చేరారు. వారిలో నోవాహు కాలపు జలప్రలయంలో చనిపోయిన అవిధేయులు కూడా ఉన్నారు, పరదేశులోనే ఉన్నారు. అప్పుడు యేసు శరీరం అరిమతయి యోసేపు సమాధిలో ఉంచబడి ఉండగా యేసు ఆత్మల లోకములోనికి ఆత్మరూపిగానే దిగి వెళ్ళి ఆత్మరూపిగానే వారికి సువార్త ప్రకటించాడు. ఈ అద్భుత సంఘటన గుర్చే 1 పేతురు 4:6లో లేఖనం మృతులు శరీర విషయములో మానవరీత్యా తీర్పు పొందునట్లును ఆత్మ విషయములో దేవుని బట్టి జీవించునట్లును వారికి కూడా సువార్త ప్రకటింపబడెను అని ప్రకటిస్తున్నది. మృతులకు సువార్త ప్రకటించబడడం ఏమిటి? మృతులకు ఎప్పుడు ప్రకటించబడింది సువార్త? ఎప్పుడు ప్రకటించబడిందో అదే 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 19-20 వచనాలలో పరిశుద్ధాత్ముడు తేటగా తెలియజేస్తున్నాడు. దేవుడు దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించను. ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనే మాట వాళ్ళను గూర్చిన పరిచయ వార్త అన్నమాట. వాళ్ళు ఎక్కడ ఉన్నారు? చెరలో ఉన్నారు. చెర అనే ఒక స్థలానికి యేసు శిలువ మరణం తర్వాత వెళ్ళాడని ఎఫెసీ 4:8-9 వచనాలలో చెప్పబడింది. ఆ చెర అనే స్థలం భూమి యొక్క క్రింది భాగాల్లో ఉన్నది అని కూడా లేఖనం చెబుతున్నది. అక్కడికి వెళ్ళి యేసు మనుషులకు ఈవులు ఇచ్చాడట. భూమి యొక్క క్రింది భాగముల్లో చెరలో ఉన్న మనుషుల దగ్గరికి వెళ్ళి ఆరోహణం కాకముందు యేసు ఈవులు ఇచ్చాడు. యేసు ఆత్మల యొద్దకు ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించాడు. మృతులకు కూడా సువార్త ప్రకటింపబడింది. ఈ విషయాలన్నీ క్రోడీకరించి చూడండి. యేసు శిలువ మీద మరణించిన తరువాత ఆయన శరీరం ఈ భూమి మీద సమాధిలో ఉండగా ఆయన ఆత్మరూపిగా ఆత్మల లోకములోనికి వెళ్ళి వాళ్లకు సువార్త ప్రకటించాడు. అప్పుడు యేసునాథుని నోట ఆత్మల లోకములో సువార్త విన్న కోట్ల మంది ఆత్మలలో నోవాహు కాలపు జల ప్రళయంలో చచ్చిన వారు కూడా ఉన్నారు. ఈ విధంగా యేసు 3 రాత్రింబగలు భూగర్భంలో ఉండి సువార్త ప్రకటించడం ద్వారా యేసు అవతారానికి పూర్వం భూమి మీద బ్రతికి చచ్చిపోయిన వాళ్లకు కూడా యేసు ప్రభువు అయ్యాడు. ఆ విధంగా పాత నిబంధన కాలంలో మరణించిన వ్యక్తులను కూడా ప్రభువు కావడం కోసమే యేసు చనిపోయి బ్రతికాడట. లేఖనము ప్రకటిస్తున్న ఈ గంభీర సత్యాన్ని చెవులు రెక్కించి మరీ వినండి. తాను మృతులకును సజీవులకును ప్రభువై ఉండుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను. రోమా 14:9. మన ప్రస్తుత అంశానికి వస్తే ఆదాము సృష్టి జరిగిన తర్వాత 1600 సంవత్సరాలకు జల ప్రళయం వచ్చింది. ఆ సమయములో దేవుడు భూమి మీద ఉండిన నెఫీలులను, అక్రమకారులైన నరమాతృలను అందరినీ జల ప్రళయం ద్వారా నశింపజేసి నోవాహు కుటుంబాన్ని మాత్రం ఓడలో సంరక్షించి ప్రస్తుత యుగమంతటికీ ఒక అద్భుతమైన సాదృశ్య పాఠాన్ని నేర్పిస్తూ
వరదలో చనిపోయిన వారికి కూడా సంపూర్ణ న్యాయాన్ని జరిగించాడు. ఆ తర్వాత దేవుడు ప్రకటించాడు లూసిఫర్కు ఒక శుభవార్త.